వ్యక్తి ఆమె, అక్షర జ్ఞానం లేనిది. ఆమె మాట్లాడుతుంటే మైండ్ పోయింది నాకు. అమ్మా, ఈ ఎడారిలో ఉంటున్నారు మీరు, ఏదన్నా రోగమైనా నొప్పైనా బాధైనా సాధైనా ఎట్లా చేస్తారమ్మా అని అడిగితే, ఎందుకు వచ్చిద్దన్నా ఆయనకి తెలియకుండా, ఎందుకు వచ్చిద్దన్నా అన్యాయంగా ఒకటి కడుపు కొడితే వచ్చిద్ది, నీతిమాలిన చర్యలు చేస్తే వచ్చిద్ది, దేవునికి భయపడకుండా విచ్చలవిడిగా జీవిస్తే వచ్చిద్ది, వచ్చి కష్టార్జితం లోకుల పాలైపోయింది. అట్లా కాకుండా దేవునికి భయపడి క్రమంగా నడిస్తే మన కష్టార్జితం మనకు ఉంటుందన్నా అంది. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ మీలో కొంతమందికి డౌట్ వచ్చింది, మరి నేను ఎవరు కడుపు కొట్టలేదు, ఎవరిని దోచుకోలేదు, మరి నాకెందుకు వస్తుంది అని. చూసుకో, ఏదైనా తేడా పడ్డావేమో. నువ్వు జాగ్రత్తగా ఉన్నావు వచ్చిందంటే గుర్తుపెట్టుకో, నువ్వు పోగొట్టుకున్న దానికి నూరంతలు తిరిగి పొందుతావు. ఒకవేళ ఎగ్జామ్ కోసం, పరీక్ష కోసమే వస్తే అది నీకు ఖచ్చితంగా దీవెనలే తెచ్చిద్ది. కానీ పాపాన్ని బట్టి, నిర్లక్ష్యతను బట్టి, మూఢత్వాన్ని బట్టి శాపంగా వస్తే నీ ఇంటికి రూపాయి మిగలదు. 10 రూపాయలు కూడిని రానంగానే ఎక్కడో చోట రంధ్రం స్టార్ట్ అయింది, అటు పడిపోతూ ఉంటాయి. చివరికి మళ్ళీ సంవత్సరం వచ్చరికి ఓడిస్తాడు అప్పని ఎత్తుకునే కర్మ పట్టింది. నేను చెబుతున్నాను, ఆ పరిస్థితి నీకు రావద్దు అంటే నేను చెప్పినట్టుగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదవు అన్న వాగ్దానం నెరవేరుతాయి. లేకపోతే నీ కష్టార్జితం లోకులు తింటారు. పాయింటా కాదా? అట్లా ఒకడు నిలబడ్డందుకు ఎంతమంది కడుపు నిండింది? గుర్తుపెట్టుకొని, సంఘమైనా, సేవకుడైనా, విశ్వాసులైనా, కుటుంబ సభ్యులైనా ఫస్ట్ దేవుని యందు భయభక్తులు నిలపండి. 2 ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. చెప్పండి, ప్రతిదీ నాయనకి చెప్పండి. తప్పనిసరిగా సమస్త పరిస్థితుల నుంచి ఆయన బయటికి తెస్తాడు. ఇదంతా ఏదో నేను చెప్పి చేయని వాడిగా లేను, ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించి చెప్తున్నా. పూజలు, పునస్కారాలు, యాత్రలు అన్నీ నడిచినాయి. మంత్రప్రయోగ తంతు జరిగింది ఫ్యామిలీ మీద. సమీపస్తులే ఈర్ష్యా ద్వేషాలను బట్టి ఒరిజినల్గా ప్రయోగ తంతు చేశారు. పశువులు, పాలు, నెయ్యి ఎట్లుందంటే కళకళకళలాడుతుంది ఆ దశలో నా ఫ్యామిలీ. కత్తులు ఉంటాయి చూసారా, పొట్టేళ్ళు కోసే కత్తులు. 2 కత్తులకు క్రొత్త తాళ్ళు చుట్టి వాటికి ప్రయోగతంతు జరిగించి పశువుల మేగుల దగ్గర పడేశారు చెత్తలో. కత్తులంటే వస్తువులు కదా, పనికొస్తాయని ఇంట్లోకి తీసుకెళ్తారని. మమ్మ చురుకైంది. అన్యాచారాల్లో శనివారం ఇనుము తీసుకోకూడదు అంటారు కదా. మమ్మ ఏం చేసిందంటే, ఆ రోజు శనివారం, అందుకని ఆమె పశువుల దగ్గర శుభ్రం చేస్తున్నప్పుడు 2 కత్తులు కనపడ్డాయి. కత్తులు. మా నాన్న పాలకెళ్ళాడు. మమ్మ ఆ కత్తులు చూసి పట్టుకుంది, చూసింది, ఏంది ఇక్కడ ఉన్నాయని అనుకుని, శనివారం ఇనుము దొరికింది తీసుకెళ్ళకూడదని అక్కడ పొట్టేళ్ళు కోసే ఫ్యామిలీ ఒకటి ఉంటే వాళ్ళకి ఇచ్చింది. సరే, ఇచ్చింది అలా ఉంటే ఓకే, బాగుండేది. మా నాన్న పాలకెళ్ళి వచ్చినాక మా నాన్నకి చెప్పింది, గేదెల మేకుల దగ్గర కత్తులు దొరికినాయని. నేను కూడా చూసేవాటిని, చిన్నోడిని, ఒక 10 ఏళ్ళు ఉంటాయి. మా నాన్న ఏం చేశాడు,
ఎయ్యి అన్నాడు. కొత్త కత్తులు బాగున్నాయి అంది. ఆయన ఏం చేశాడు? ఎయ్యి అన్నాడు. ఆమె ఉంది, ఫలానా వాళ్ళకి ఇచ్చి పంపించాను, శనివారం 8 ఎందుకులే అని అంది. ఇచ్చిదాను, మనకు దొరికినప్పుడు మన ఎందుకు లోకులకి ఇవ్వటం ఎందుకు? తెప్పించమన్నాడు. మళ్ళీ మా వాడిని పంపించి ఆ కత్తులు తెప్పించాం. చూశాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎందుకు వాళ్ళు మనకు ఉంటే కోడిని కోసుకోవడానికి మనకి వచ్చింది అన్నాడు. పెట్టాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పశువులు మరుసటి రోజున పాలు తీస్తే రక్తం వచ్చింది. అవన్నీ గుర్తున్నాయి నాకు, ఆ సన్నివేశాలన్నీ గుర్తున్నాయి. పశువులు పాలు తీస్తుంటే బ్లడ్ వస్తుంది అంటే ప్రయోగతంతు సక్సెస్ అయింది. మా అమ్మకు మైండ్ పోయింది. ఇక ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో, ఎట్టుపోతుందో, ఏమవుతుందో ఏం అర్థం కాని పరిస్థితి. కామ ఇద్దరికి గొడవ. కత్తి కోడికి కట్టి వదిలితే 2 కొట్టుకుంటాయి చూడు, అట్లాగా ఆ పోరు, ఆ కొట్లాట అనేది వాళ్ళ నుంచి మాకు టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి కూర్చుంటాం, ప్రేమగా మాట్లాడుకుంటా తిందామని. సగం తిని తన్నుకొని లెగుస్తాం అక్కడి నుంచి. ఒరిజినల్గా దయ్యాలు పనిచేసినాయి. ఇట్లాంటివి ఉంటాయంటే కొంతమంది నమ్మరు, కానీ నిజంగా జరిగింది. అబద్ధాలు చెప్పే అవసరం నాకేంది? అది ఎవరు చేయించారో ఆ పని, ఎవరిని వాడి చేయించారో తర్వాత మొత్తం దేవుడు నాకు చూయించాడు, నాకు ఎదుటికి రప్పించాడు, చేసినోడిని చేయించినోడిని. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కొన్ని సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు విలవిలలాడిపోయాం. చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా స్టార్ట్ అయినాయి. ఆడపిల్ల చనిపోవటం, ఇక ఆడదాకా పోయింది. చివరికి ఆ నివాసం కోల్పోవటం, దేశదిమ్మర్లం అయిపోవటం, అప్పులు, ఆర్థిక సమస్య, ఏదన్నా చెయ్యి ఎదురొస్తూ ఉంటుంది దరిద్రం. ఇక మేమేం చేసామంటే, ఆశ్చర్యం చెప్పనా, ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిన ఆ కత్తులు తర్వాత కనబడలా. తర్వాత అయి నమ్ముతారా? ఇలాంటివి ఉంటాయంటే నమ్ముతారా? కానీ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఐగుప్తు మంత్రగాళ్ళ గురించి లేఖనం చెప్పింది. మోషే చేతికర్ర విసిరినప్పుడు పామైంది, ఐగుప్తు మంత్రగాళ్ళు విసిరినప్పుడు కూడా పామైంది. నైలు నది నీళ్లను మంత్రగాళ్ళు కొట్టినప్పుడు కూడా రక్తమైంది. మోషే కొడితే రక్తమైంది, వాళ్ళు కొట్టినా. అంటే మోషే చేసే పనుల్లో కొన్ని వాళ్ళు కూడా చేయగలిగారు. వాళ్ళని ఏమన్నారంటే ఐగుప్తు మాంత్రికులు, మంత్రజ్ఞులు లేదా మంత్రగాళ్ళు. ఈ మంత్ర ప్రయోగ తంతులను గురించి లేఖనం చాలా స్పష్టంగా అనేక చోట్ల చెప్పింది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 18:10 అంటే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా, కుటుంబాలను ఎలా తీసుకెళ్తారు, కుటుంబాలను ఎలా నాశనం చేస్తారు, కుటుంబాల్లో ఈర్ష్యా ద్వేషాలను బట్టి భ్రష్టు పట్టేటట్టు ఎలా చేస్తారు కుట్రతో అనే విషయాలు మీకు అర్థం కావాలి. అందుకే చెప్తున్నాను. చూడండి, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, అంటే పిల్లల్ని బలివ్వటం, శకునము చెప్పు సోదెగానినైనను. అగ్నిగుండం దాటించటం అంటే పసి పిల్లల బలి. శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలికునినైనను, కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని ఈ పనులు చేసేవాళ్ళు ఉన్నారు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇందాక నేను చెప్పినంత ఎక్కడ కనపడింది మీకు? నిర్గమాకాండం 5వ అధ్యాయం నుంచి మీరు చూస్తే వరుసగా ఐగుప్తు మంత్రగాళ్ళు చేసిన పనులు మీకు కనపడతాయి. నిర్గమ 5 నుంచి చూస్తే. ఇప్పుడు నేను చెప్పిన ద్వితీయోపదేశకాండం 18:10 చూశారు కదా. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం.
పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి. బాగున్నారా? దేవుని వాక్యం వినటానికి వచ్చి నిద్రపోతావే అని చెప్పండి. కూర్చొని చక్కగా అమ్మగా దేవుని మాటలు వినకుండా నేను సౌవరంగా నిద్రపోతున్నావు అని పలకరించండి. పలకరించారా? జాగ్రత్తగా వినండి. కుటుంబాలను ఎలా కోల్చవచ్చో మంత్రప్రయోగ తంతులతో అలా కూలుస్తారు. నీవు అనుకుంటున్నట్టు కంటికి కనబడ శత్రువులు కాదు, కనబడని శత్రువులు ఉన్నారు నీకు నాశనం చేయటానికి. మాంత్రికులు ఎక్కడికి పోతారని ఉంది? అగ్నిగుండానికి పోతారని ఉంది. ఎందుకు పోవాలి మాంత్రికులు అగ్నిగుండానికి అంటే వాడు చేసే ప్రయోగ తంతుల ద్వారా కొన్ని జీవితాలు నాశనం చేస్తాడు కనుక నరహత్యతో సమానం మంత్ర విద్య, మాంత్రిక విద్య. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. ఏమన్నాడు అక్కడ? కుక్కలును, మాంత్రికులు అన్నాడు. కుక్కలు జంతువులకు ఆత్మ ఉంటుందా? మరి అగ్నిగుండంలో జంతువులు ఎట్టబడతాయి? కుక్కలు జంతువులు అండి. జంతువులు అంటే ప్రాణులు, వాటికి ఆత్మ ఉండదు. చచ్చిపోయినాయి అంటే మట్టిలో మట్టిగా కలిసిపోతాయి, వాటి శేషం ఉండదు. కానీ మానవుల్లో ఆత్మ ఉంది. మనిషి శరీరం చచ్చిపోయినా ఆత్మ చావదు. కానీ జంతువులు అలా కాదు. జంతువులు ప్రాణులు, వాటికి ఆత్మ లేదు. అర్థమైందా? కానీ ఇక్కడ కుక్కలు అన్నాడేంటి? కుక్కలు అంటే కుక్కలన్న పక్కనే మాంత్రికులు అన్నాడు. మాంత్రికులు ప్రయోగించేటువంటి దుష్టశక్తులు, ఆ దుష్టశక్తుల్ని కుక్కలతో పోల్చాడు. అంతేకాదు, కుక్క కక్కి తిరిగి తింటది. రక్షణ పొంది మళ్ళా లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా కుక్కలతోనే పోల్చబడతారు. రక్షణానుభవంలోనికి వచ్చి మళ్ళా దేవుణ్ణి విడిచి లోకంలో కలిసిపోయిన వాళ్ళు కుక్కలతోనే పోల్చబడతారు. అదొకటి. రెండవది, దుష్టశక్తుల్ని కుక్కలు అన్నాను నేను. అక్కడ కుక్కలు అన్న దగ్గర వెంటనే మాంత్రికులను జోడించాడు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా మీకు? మంత్రప్రయోగ తంతులలో, బాగా వినండి, మంత్రప్రయోగ తంతులలో ఒకడు ప్రయోగం చేసేటప్పుడు ఒక వ్యక్తి మీద ప్రయోగం చేయాలనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు కొన్ని వాడు సేకరించాలి. అది నోట్లో ఉమ్ము కావచ్చు, గోళ్లలో మట్టి కావచ్చు, కాలి కింద మట్టి కావచ్చు, ఒంటి మీద ఉన్న వస్త్రం కావచ్చు, తల వెంట్రుక కావచ్చు, వాడి నమూనా, వాడికి సంబంధించినటువంటి నమూనా ఏదైనా కానీ ఒక ఆధారం వాడు సేకరించాలి. మీరు గమనించండి, ఈ దుష్టశక్తులు ఎలాంటివంటే ఒక వ్యక్తి మీదకి వెళ్ళి అది అటాక్ చేయాలంటే దాన్ని వీడు ప్రయోగం చేయడానికి, సంబంధిత వ్యక్తి మీదకి పంపటానికి ముందు వీడు ఆ దుష్టశక్తిని ఆవాహనం చేసుకొని దానికి చేయాల్సిన కొన్ని కార్యాలు చేస్తాడు. చేసి దాన్ని వీడు అదుపులోకి తీసుకొని దాన్ని ప్రయోగించాలని ఎవరి మీద ప్రయోగించాలంటే అడ్రస్ కావాలి కదా. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఈ పర్సన్ మీద నువ్వు అటాక్ చేయాలని ఆ పర్సన్కి సంబంధించినటువంటి వస్తువుల్లో ఏదో ఒకటి దానికి చూపిస్తాడు. డిటో దొంగల్ని పట్టుకోవడానికి పోలీస్ కుక్కల్ని మీరు చూడండి. ఎక్కడన్నా ఒక హత్య జరిగినా, బాగా వినాలి, ఎక్కడన్నా ఒక హత్య జరిగినా లేకపోతే దొంగతనం జరిగినా అక్కడ అడుగుజాడల్ని ముందు ఆ కుక్కకి, లేదా అక్కడ వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు, లేకపోతే వాడు పట్టుకున్న ఆయుధం ఏదన్నా ఉంటే అది, అవునా, ఏదో ఒకటి స్మెల్ చూపించి వదులుతాడు.
నేరుగా పోయి వాడిని పట్టుకుంటుంది. అది ఎంతమందికి తెలుసు? అది దానికి వాడికి సంబంధించిన ఏదో ఒక ఆధారం చూపించకపోతే ఇది పోలేదు. యాజ్ ఇట్ ఈజ్గా దుష్ట ప్రయోగం చేసేవాడు కూడా ఆ ప్రయోగ తంతులో సంబంధిత వ్యక్తిని ఎఫెక్ట్ చేయడానికి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు ఏదో ఒకటి తీసుకోవాలి. తీసుకొని వాడు లేపిన దుష్ట శక్తికి దాన్ని చూపించాలి. చూపించి వెళ్ళిపోయి అటాక్ చేయమంట. అర్థమైందా? కాలేదా? ఇంత క్లియర్గా చెబితే కాలేదన్నట్టు ముఖం పెట్టారేంది? అందుకని లేఖనంలో దాని పేరు ఏమన్నాడు అంటే కుక్కలును మాంత్రికులు అన్నాడు. కుక్కలకు ఎలాగైతే వాసన చూపించి వదులుతారో వ్యక్తులను కుటుంబాలను నాశనం చేయటానికి, అట్లాగా ప్రయోగం చేసే అవకాశం ఉంది. వాళ్ళని సేకరించడానికి అవకాశం లేదు అనిపించింది అనుకో, ఈ దుష్టాత్మల్ని వస్తువులకు లింక్ చేసి ఆ వస్తువులు ఆ ఇంట్లోకి పంపిస్తే చాలు, అది ఎంటర్ అయింది లోపలికి. 2 రకాలు చెప్పాను. ఒకటి, వాళ్ళ ఆనవాళ్ళు తీసుకొని చేయటం. 2, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని రెడీ చేసి వాళ్ళకి అందుబాటులో తీసుకెళ్ళి వాళ్ళకై వాళ్లే వాటిని స్వీకరించేటట్టు చేయటం. ఆ 2వ జరిగింది మా మీద. అదే విషయం. ఎంతమంది లైన్లో ఉందని నేను చెబుతుంటే పెద్ద ఆయన జాగ్రత్తగా వింటున్నారా? పోగొట్టుకోవాకండి. ఎందుకు మరి ఇక్కడ ఈ వారం లేపాడు. దేవునికే స్తోత్రం. ఆ తర్వాత అవి దాడి చేయటం, ఆ కుటుంబానికి వాడు ఏది అయితే చెప్పాడో ఆ చర్య జరిగించడానికి అవి రెడీ అవుతాయి. ఇలాంటి చర్యలు ఉన్నాయని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ఇంతటితో అయిపోలా. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు జరిగించాడు. పౌలు చేతి గుడ్డ తగిలితే రోగాలు వదిలిపోయినాయి, దయ్యాలు వదిలిపోయినాయి. ఎవరు? పౌలు చేతి గుడ్డలు తగిలితే. పౌలు గద్దిస్తే రోగాలు స్వస్థత కలిగింది. పౌలు తాకితే స్వస్థత కలిగింది. ఆయన నడికట్టు తీసుకెళ్ళి రోగి మీద వేస్తే స్వస్థత కలిగింది. స్పష్టమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు పౌలు ద్వారా జరిగించినప్పుడు అక్కడ ఉన్న సమాజంలో మంత్రప్రయోగ విద్యను నేర్చుకోవడానికి సిద్ధమైన వాళ్ళు వాళ్ళ పుస్తకాలన్నీ తీసుకొచ్చి కుప్ప వేసి తగలబెట్టారంట. ఆ తగలబెట్టినటువంటి వాటిని ముందుగా లెక్క చూస్తే అప్పట్లోనే 50,000 వెండి రూపాయలు అయిందంట. ఎన్ని వేలు? 50,000 వెండి రూపాయలు. అంటే అవి ఎంత కాస్ట్లీ ఉంటాయో చూడ బుక్స్. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి ఉంటాయి. అలాంటి తంతు జరిగింది. ఆ తర్వాత ఇంట నాశనము, మరణకరమైన పరిస్థితులు అన్నీ వచ్చినాయి. చివరికి నెత్తి మీద నీడ కూడా లేకుండా ఉండే అద్దె ఇంటికి అద్దె కట్టిన పరిస్థితికి వచ్చేసింది. చివరికి మా ఆలోచనలు ఎట్లా పోతున్నాయి అంటే యావత్ ఫ్యామిలీ ఈ బాధలు తట్టుకోలేదు, చచ్చిపోదామని కుటుంబం కలిసి సామూహిక ఆత్మహత్య అంటారే, అట్లాంటి ఆలోచనలు కూడా వచ్చినాయేమో. ఇదంతా దయ్యం పనే. గొడవల్లోనే వచ్చింది ఆలోచన. ఈ లొల్లంతా ఎందుకు సర్దాం రండి, అందరం చచ్చిపోదాం రండి అనే పరిస్థితి వచ్చింది. చివరికి ఆ స్థితికి వెళ్ళినప్పుడు మరి ఇన్ని గుళ్ళు ఇన్ని గోపురాలు తిరిగి ఈ పిచ్చిలో ఉన్నాను కనుక యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. ఎవరు ఎన్నిసార్లు ట్రై చేసినా వినటానికి ఇష్టపడలేదు. చివరికి ఒక రాత్రి నేను విరక్తిలో ఉండి ప్రాణం మీద విసుగు చెంది మరణాపేక్షతో ఆలోచిస్తూ చావాలి, ఈజీగా చావాలి, ఎట్ట చేస్తాం, ఈజీగా చావాలి అని మరణాపేక్ష గలవాడిని కన్నీళ్లతో బాధపడుతూ నేను రోధిస్తూ వృద్ధులైన తల్లిని కోల్పోయి తండ్రి డ్రింకర్ అయి, ఇద్దరు తండ్రి ఉన్నా లేనట్టే,
తల్లి పోయింది, 3 పిల్లలు పసిబిడ్డలు. ఆమె చనిపోయిన 4 ఏళ్ళకి ఆయన కూడా చనిపోయాడు. 3 చిన్న చిన్న బిడ్డలు. ఈ పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రి, నా భార్య, బిడ్డలు మొత్తం ఆ రాత్రి నిద్రపోతామంటే వాళ్ళందరినీ చూసి ఏడుస్తా, ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, ఇన్ని పూజలు, ఇన్ని పురస్కారాలు, ఇన్ని రకాలుగా చేస్తే కనీసం ఆదుకోపోయినా రే నేను ఉన్నానని ఒక భరోసా మాట నాకు దక్కలేదే, అసలు దేవుడు అనేవాడే లేడు అనే విరక్తిలో ఆ రోజు చావును గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడే లేడు అంటే నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని తన్ను తాను బయలుపరుచుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు. నేనున్నానురా బాబు, కానీ నా పేరు చెబితే నువ్వు బుస్సుమన్నావు. ఇప్పుడేమో అసలు దేవుడే లేడు అంటున్నావు. ఉన్నది నేనే, నా దగ్గరికి నువ్వు రాలేదు, మరి మిగిలిన వాటన్నిటి దగ్గర తిరిగావు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథంలో ఉంటుంది. దేవునికి మహిమ. ఒక చిన్న సూచక క్రియ నా కళ్ళకు ప్రత్యక్షపరిచి నా లైఫ్లోకి ఆ రాత్రి ఎంటర్ అయ్యాడు. నిజంగా ఏ రాత్రి నేను బాగా దుఃఖపడి విరక్తిలోకి వెళ్ళానో, ఏ చేదు నాకు మింగుడు పడని స్థితిలో ఆవేదన చెందానో, ఆ రాత్రి ఆయన నా దగ్గరకు వస్తున్నాడు. నా జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుందన్న సంగతి నాకు తెలియదు. నిజంగా అదే జరిగింది. యేసుప్రభు ఆ రాత్రి నన్ను దర్శించటం, తర్వాత నేను నా తల్లికి వెళ్ళి విషయం చెప్పటం, ఆమె కొద్దిగా అడ్డు చెప్పటం. యేసుప్రభు దగ్గరికి వెళ్తే మరి మొక్కులు తీర్చాతి కాదు, మనం చేయాతి కాదు, కంప్లీట్గా ఇక ఆయనలోనే ఉండాలి. మరి ఆల్రెడీ మనం మొక్కినే తీర్చకపోతే ఇప్పటికే అక్క చచ్చిపోయిందయ్యా, పరిస్థితులు బాగలేవు, ఆలోచించయ్యా అంది. నేను అన్నాను, తీర్చుకుంటే మీరు తీర్చుకోండి, తిప్పలు పడితే మీరు తిప్పలు పడండి, నేను ఇంకా ఎక్కడికి రాను. ఈ ఒక్కటి నేను ఫైనల్. నేను ఎందుకంటే నేను ఆ రాత్రి ఏం ఆలోచనలు చేసుకున్నానో అమ్మకు తెలియదుగా, నా హృదయంలో ఏమనుకున్నానో అమ్మకు తెలియదు. కానీ పెద్దోళ్ళ మాట గౌరవించాలని ఒక మాట చెప్పాను. ఆమె ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక్క మొక్కు కూడా తీర్చను, ఇంకెక్కడికి రాను. ఎందుకంటే నన్ను యేసుప్రభువే దర్శించాడు. కాబట్టి నేను ప్రభువులోకి వెళ్ళిపోతాను, నేను చర్చికి వెళ్తానని ఆ రోజు తెగించి చెప్పాను. మమ్మ ఫస్ట్ అడ్డు చెప్పింది. కాదయ్యా, జుట్టు పెంచుకున్నావు, అబ్బాయికి మరి అక్కడ తిరుపతితో తీయాలి జుట్టు అని చెప్పిన అన్నావు, మరి ఎట్లా ఎంత అంటే, ఏ ఆడికి పోనువా, ఏసై దగ్గరికే పోతా. ఎందుకంటే నేను వెతికినప్పుడు నేను సేవించినోడు ఒక్కడ కనపడలా నాకు, కానీ నేను ద్వేషించిన వాడే తన్ను తాను బయలుపరుచుకున్నాడు నాకు. పద్నాలుగవ కీర్తన 53వ కీర్తన రెండిట్లోనూ 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించెను. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురని ఆ తర్వాత అంటాడనమాట, వివేకము కలిగి దేవుని వెదగువారు కలరేమో అని దేవుడు ఆకాశము నరులను అంటే దేవుణ్ణి వెతకువాడు వివేకం గలవాడు. కొంతమంది అన్నీ అయిపోయినాక వెతుకుతారు. అన్నీ అయిపోయినప్పుడు కాదు, వెతకవలసిన సమయములో వెతకాలి, అందుకొనవలసిన సమయములో దేవుణ్ణి అందిపుచ్చుకోవాలి. నా జీవితంలో నిజంగా ఆ ధన్యత నాకు దక్కింది. రైట్ టైంలో దేవుణ్ణి వెతకటం, రైట్ టైంలో దేవుణ్ణి హత్తుకోవటం, రైట్ టైంలో దేవుడు చెప్పిన ఆలోచనలు నెరవేర్చడానికి అడుగులు ముందుకు వేయడానికి సాహసించటం, రైట్ టైంలో ఆయన పిలుపు అందుకొని దేవుని పనికి రావటం, ఇవి మొత్తం కూడా నాకు చాలా ప్రయోజనకరమైనవి. దొంగల పడ్డ 6 నెలలకి డాగులు మురిగినట్టు చేయకూడదు. జరగాల్సిన జరిగిపోయిన తర్వాత కళ్ళు తెరవడానికి ట్రై చేయకూడదు. నా దేవుడి కృప, నా దేవుని దయ, ఆయనకి కోటి కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎంత 20 years, 20 ఏళ్ళు. 20 ఏళ్లలో 2 పిల్లలు ఏంటంటే మరి పెందలాడి పెళ్లి చేసుకున్నా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వింటున్నారా?
ఆ రాత్రి వెతికినప్పుడు ఆయన నన్ను దర్శించాడు. కాబట్టి నేను కనుగొన్నాను ఆయన్ని. నేను జుట్టు పెంచుకున్నాను, లేకపోతే పెద్దోడికి ఏదో చేద్దాం అనుకున్నా, ఎవరు కనపడ్డారు? ఆయనే ఉన్నవాడెవరో ఆయనే కనపడ్డాడు. కాబట్టి అసలోడు దొరికాడు నాకు. ఇంకా నాకు ఈ కొసరోడు అవసరం లేదు. తెగించి నిర్ణయానికి వచ్చాను. దేవుని సన్నిధికి వెళ్ళాను. అక్కడ ఆయన నాతో మాట్లాడటం జరిగింది. బైబిల్ గ్రంథం పట్టుకున్నాను, చదవటం మొదలుపెట్టాను. జస్ట్ 4 వీక్స్, 4 వారాలే వెళ్ళా చర్చికి. ఓన్లీ 4 వీక్స్. దేవునికి స్తోత్రం. 5వ వారంలో వాళ్ళు ఇట్లానే కూటాలు పెట్టి బాప్తిస్మానికి పిలుపునిచ్చారు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందుకున్నాను. అప్పుడు పాత జీవితం, పాత పేరు 2 సమాధి చేయబడి క్రీస్తునందు నూతన సృష్టిగా మారాను. క్రొత్త జీవితం, క్రొత్త పేరు. అప్పుడు దేవుడిచ్చిన పేరు షాలేము రాజు. ఒరే, ఇప్పుడు దాకా సమాధానం లేదు, నా బతుకు దుర్భరం, సమాధానం లేదని చావగోరినావు కదా, సమాధానమునకు రాజు అని నీకు పేరు పెడుతున్నాను. షాలేము రాజు అనే మాటకు అర్థం నీతికి రాజు, సమాధానమునకు రాజు అని అర్థం. ఆ రోజున నా జీవితంలో ఆయన సమాధానం అనేది ప్రారంభమైంది. అర్థమైందా? ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? ప్రయోగతంతులు జరిగినాయి. వాటి నుంచి విడుదల పొందటానికి తిరగని ప్రదేశం లేదు. సిద్ధాంతులు, మాంత్రికులు, ఒకసారి అయితే వాడు 1 గంటకు మీకు 12-1 గంట మధ్యలో మీకు పొలిమేర మీద దిగదుడుపు చేయాలి అన్నాడు. సరే అని రెడీ చేసుకుని వెళ్ళాం. కన్ను పొడుచుకున్నా కనబట్టలా. పెట్రోమాక్స్ లైట్ తీసుకొని ఒకడిని ఎత్తిన పెట్టుకుని వాడు చెప్పిన సామాగ్రి మొత్తం బస్తాలకు వేసుకొని ఎక్కడ పొలిమేర, నిర్మానుష్యం. ఇప్పుడు అక్కడ దెయ్యాల సంగతి కానీ మేము దెయ్యాల్లాగా ఉన్నాం ఆ రాత్రి. సరే, ఒట్టిగా మామూలు నేల మీద పోయితే అది వేరు. ఇంత లోతు భారతంది పెద్ద కాలవ. ఈ దరి నుంచి ఆ దరికి దాటాలా, ఎందుకంటే ఆ కాలం అవతల ఉంది పొలిమేర. అక్కడ జరగాల మీకు ప్రయోగతంత అన్నాడు. ఏం చేస్తాం? ఒకడిని ఎత్తిన పెట్రోమాక్స్ లైటు, ఒకడిని ఎత్తినేమో టెంకాయల బస్తా, ఒకడిని ఎత్తినేమో ఆ కోళ్ళు కుక్కలు. మొత్తం అందరం వరుసగా దిగి ఒకడినొకడు పట్టుకొని గడగడగడలాడితే దాటాం. అదే మధ్యరాత్రి. ఏ మాత్రం కాలు జారిందంటే ఇక లాకుల్లోనే తేలేది. దేవునికి స్తోత్రం. ఎక్కడా దెయ్యాలు పోవటమేమో కానీ మేము పోయే పరిస్థితి వచ్చింది. ఎంత భయంకరం చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి కామెడీలు చాలా జరిగినాయిలే. ఏదో తంతు చేసి హడావుడి చేసి ఒక్కసారిగా సడన్గా దీపం మారిపి అంతా చీకటి అదుగదుగదుగదుగా అన్నాడు. అదుగదుగదుగంటే ఏమి అందరం దిక్కులు చూసాం. కనపడలేదా? వెళ్ళిపోయిందిగా అన్నారు. పోయింది, అట్టయితే పోలేదు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా పోండి అన్న. మేము వెనక్కి తిరిగి చూడకుండా పోయి మేము తెచ్చిన సామాన్ అంతా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు తీసుకొని పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా పడాల్సిన బాధలన్నీ పడి ప్రయోగం జరిగింది నిజమే, కానీ దాన్ని విడిపించడానికి ఎవరికి నీ శక్తి లేదు. ఎందుకంటే దయ్యమును వెళ్ళగొట్టలేదు కదా. వాడు ఆవాహనం చేసుకునేది దుష్టశక్తినే. ఆల్రెడీ మమ్మల్ని శోధించేది దుష్టశక్తి. 2 బ్రదర్సేగా. చెప్పలేదండి. మరి ఒకడినొకడు ఎట్ట పంపించుకుంటారు? ఏం బ్రదర్ నువ్వు బట్టావా వెళ్ళగా? అవును బ్రదర్ నేను. సరే జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తాడు, కానీ వెళ్ళిపోంటాడా? చీకటిని వెళ్ళగొట్టలేదు. చీకటిని ఎన్ని చీకట్ల దగ్గరికి తీసుకెళ్ళిందా వెళ్ళిపోదు. చీకటి పోవాలంటే వెలుగునొద్దకు రావాలి. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నా యందు విశ్వాసముంచువాడు చీకటిలో నడవక వెలుగులో నడుచును, వాడు వెలుగు సంబంధి అయి ఉండునన్నాడు. నిజంగా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వెలుగే వచ్చింది. అప్పటిదాకా కుటుంబంలో ఏలుబడి చేసిన దురాత్మల దాడి సర్వనాశనమైంది. మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రయోగ తంతులు ఎవరైతే చేశారో
ఆ క్యాండిడేట్స్ మాకు బయలుపరచబడ్డారు. అయితే వాళ్ళని ఏదో చేయాలని కాదు, దేవుడు స్పష్టపరిచాడు, ఫలానా ఫలానా. ఓకే, జరిగింది. మరి అవి మా మీద ఎందుకు జరిగినాయి? ఆ దురాత్మలు మమ్మల్ని ఎందుకు ఏలుబడి చేసినాయి? దయ్యం ఎప్పుడు కూడా, సాతాను ఎప్పుడు కూడా పాపాన్ని ఆధారం చేసుకొని వెళ్తాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణ బలం గలవాడు అపవాది. వాడు ఆధారం ఏం చేసుకుంటాడు? పాపాన్ని. మంత్రప్రయోగం పారాలన్నా, సాతాను కల్పించే శోధనలు నీలో జరగాలన్నా ఫస్ట్ పాపమే ఆధారం రా బాబు. పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధ రక్తంలో కడగబడి నా సొత్తైన వాళ్ళ మీద ఎవడు ఏ ప్రయోగం చేసినా అది వాని తాకటానికి వీల్లేదు. ఎందుకంటే వాని పాపములన్నీ నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాను కనుక దయ్యమునకి ఇక వాడి మీద అధికారము లేదు. మరి ఎవరికి అధికారం ఉంది? ఎవరింకా పాపంలో ఉన్నారో, పాపముల నుండి ఇంకా ఎవరు విడుదల పొందలేదో వాళ్ళ మీద వాటికి అధికారం ఉంది. నాకు మ్యాటర్ అర్థమైంది. ఇప్పుడు మేము కలిగి ఉన్నటువంటి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే పైసా ఖర్చు పెట్టొద్దు. పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చాయి. తర్వాత నేను చూసుకుంటాను. అర్థమైందా? కాలేదా? ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఏమైనా చేస్తామా దానిలో? ఆ రిజిస్ట్రేషన్ లాంటిదే బాప్తిసం అంటే. నీకెందుకు, నువ్వు జీవగ్రంథంలో పేరు సంపాదించుకో, ఇక నిన్ను ధరిమే దాని సంగతి నేను చూస్తా. అర్థమైందా? నిన్ను అటాక్ చేసేదాన్ని నేను దాడి చేయాలంటే నువ్వు ముందు రక్షణ ప్రాకారంలోకి పరిగెత్తాలి. అప్పుడు దాని సంగతి నేను చూసుకుంటా. నువ్వు నాకు చెందిన వ్యక్తివి కానంత వరకు నువ్వు దానికి చెందినవాడివే. కాబట్టి వద్దు, అది వద్దంటావా? రా, నా రక్తంలో నీ పాపాలన్నీ కడిగి నా సొత్తు చేసుకుంటాను. నా సొత్తు అయిన తర్వాత నిన్ను, నీ ఇంటిని ఇంకేది ముట్టలేదు. నాకు క్లియర్గా అర్థమైంది. నీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. నేను చెప్పింది తమిళం ఏం కాదు, తెలుగే. ఓకేనా? రైట్. ఇక వెంటనే మ్యాటర్ అర్థమైన తర్వాత బాప్తిస్మం పొందుకున్నా. ఎప్పుడైతే నేను రక్షణ పొందుకొని ఇక ఇంట్లో మోకాళ్ళు వేసి నేనే ఫస్ట్ ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఇప్పుడు నన్ను శోధించేది వదిలిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారుగా, మరి వాళ్ళని శోధిస్తుందిగా. నేను రక్షణలోకి వచ్చి నేను ప్రార్థనలో ఎదగటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళను శోధించి వీళ్ళు నన్ను అటాక్ చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు నా మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఏది? మాటలతో, రకరకాలుగా. ఆయన ఏది లెక్క చేయలే. ఇక ఏ మొక్కు తీర్చలా. శుభ్రంగా బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా. మా వాడిని తీసుకెళ్ళి వాడికి అక్కడ నీట్గా క్లీన్ చేయించా. దేవుడికి మొక్కుకొని నీ మిడిమేళం ఏంది, నీ వ్యవహారం ఏంది అబ్బాయి అని మా అమ్మ ఏడే ఉంది, ఆ చివరి కూర్చుంది. నాకెళ్ళి చూడండి. అర్థమైందా? కాదబ్బాయి, నీ వ్యవహారం ఏందబ్బాయి, ఏం చేయాలనుకున్నావు అబ్బాయి, అసలు కొంపను ఏం చేయాలనుకున్నావు? లేచింది. కొంపకి ఏమీ కాదు, పట్టిన దరిద్రం వదిలిద్ది. ఎందుకంటే నువ్వు ఏది దేవుడు అన్నావో అది నిజమునకు దేవుడు కాదు. అరిషడ్ వర్గాలకు బానిసలయ్యారు వాళ్ళు కూడా నాలాంటోళ్లే. వాళ్ళు ఏదన్నా మంచి పనులు చేసుంటే అప్పుడు రాజులు కాబట్టి రాజ్యానికి వాళ్ళకేదో ఘనపరిచారు, సన్మానించారు, మొక్కారు. మంచి రాజు బాగా పరిపాలన చేశాడని. అయితే వీళ్ళు రాజులు అవుతారు, మంచిగా పరిపాలించారు, రాజులు అవుతారు. కానీ సృష్టికర్త అంటే పాపము లేనివాడై ఉండాలి, పాపుల కొరకు క్రయధనము చెల్లించిన వాడై ఉండాలి, నీతి తప్పని వాడై ఉండాలి, న్యాయము తప్పని వాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ప్రేమస్వరూపి అయి ఉండాలి. ఏ కోణంలో చూసినా మచ్చలేని చంద్రుడుగా ఉండాలి. అలాంటి అసలు సిసలైన దేవుడు, ఒరిజినల్ దేవుడు నాకు దొరికాడు. నేను ఇప్పుడు ఆయన్ని కనెక్ట్ అయ్యా. కాబట్టి ఇప్పుడు ఇక మీరు ఇంతకాలం మీరు మొక్కారు, నన్ను కూడా
మొక్కమన్నారు. ఇప్పుడు నాకు లెక్క అర్థమైంది, వదిలేశా. కాదు ఏదో ఒకటి అయిద్ది అని గోల్ చేశారు. ఏమీ కాదు. చూడండి, జస్ట్ ఒక నెలలో చిన్నగా మా అమ్మ మోకాళ్ళు వేయటం మొదలుపెట్టి, తర్వాత మిగిలిన వాళ్ళు చిన్నగా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత దుష్టశక్తులు కుటుంబాన్ని వదిలిపెట్టి పోవటం మాత్రమే కాదు, అన్ని నాళ్ళు మా జీవితంలో మేము ఎరగని సంతోషం, సమాధానం, ప్రార్థనకు జవాబు అనేది టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి బైబిల్ మధ్యలో పెట్టుకొని కుటుంబం మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆశ్చర్యకరమైన విడుదల చూశాం. నేను అందుకు చెప్తున్నా, కలిసి ప్రార్థించండి, కనీసం ఫ్యామిలీలో ఒక్కళ్ళన్న ముందు గట్టిగా పట్టుబట్టండి అని. దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు, పట్టా, దేవుడు ఒక కొలిక్కి తెచ్చాడు. వాళ్ళు అంతటితో వదిలిపెట్టలా. 2010 సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. 2006లో సేవకు వచ్చాను. 4 సంవత్సరాల సేవ జరిగింది. 2010 సంవత్సరానికి ఇంచుమించు 800 నుంచి 1000 మంది వ్యక్తులు కూర్చొని ఆరాధన చేస్తున్నారు. దేవుని పరిశుద్ధ బలిపీఠం మీద ఉండి నేను చెప్తున్నా, రియల్గా జరిగింది. ఇంచుమించు 800 నుంచి 1000 మంది వరకు ప్రజలు గ్యాదర్ అయ్యి ఆరాధన జరుగుతుంది. చిలకలూరుపేట శాంతినగర్ వీధులలో పందిళ్ళేసి జరిపిస్తూ ఉన్నాను. అంతకుముందు నాశనం చేయటానికి చేసిన ప్రయోగం విఫలమైందిగా. మళ్ళీ యేసు ప్రభులోకి వచ్చేసి బయటపడ్డాంగా, తేరుకున్నాంగా, వాడు మళ్ళీ పంపించాడు. వాడు ఎక్కడోడో, ఏ అడ్రస్సో, వాడు ఏ ప్రాంతం వాడు మొత్తం వివరాలు తీసుకున్నా ఫోటోలతో సహా సేకరించా. నేను అబద్ధం చెప్పట్లా. ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారంటే ఉన్నారు. డైరెక్ట్గా వచ్చి 2010 సంవత్సరం డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ ప్రార్థన ఆ రోజు ఏర్పాటు చేసుకొని ఆ రోజు కోటానికి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా వాడు నా వస్త్రాన్ని అడుగుతున్నాడు. ఎందుకు? కుక్కకి స్మెల్ చూపించడానికి. వాడికి తెలియదుగా నేను జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాను, సర్వాధికారిని నమ్ముకున్నాను. వాడికి పెద్ద దినం అయిద్దని వాడికి తెలియదు. వాడొచ్చి డైరెక్ట్గా అడుగుతున్నాడు. నేను గుర్తుపట్ల ఫస్ట్ ఎవరో పెద్ద ఆయనలే, అంత ఒక 60 సంవత్సరాల లోపు ఉంటుంది ఏజ్. నా వస్త్రం అడుగుతుంటే, నువ్వు పెద్దవాడిలాగా ఉన్నావు, మా నాన్న చొక్కా పంచాన్ని నీకు ఇస్తాను, కొత్త ఇస్తాను, నా ఈ పాత బట్టలు అడుగుతున్నావు ఎందుకు పెద్ద అయినా, కూర్చో ఛాయ్ తాగాని కూర్చోబెడతాను. నా తపన ఏంది? ఇంకా సేపట్లో ప్రేయర్ స్టార్ట్ అయ్యింది, సువార్త చెప్తాను, వింటే ఈ ఆత్మరక్షణ. మనకి ఎవడు దొరికినా అదే గోలగా, అదే గోల. ఏ గోల? ఒక ఆత్మ రక్షించాలి. అది ఏదో ఒక ఆత్మను రక్షిద్దాం అని నేను వాడి రక్షణ కోసం ఆలోచిస్తే వాడు నన్ను గాజేయడానికి ప్లాన్ వేశాడు. వాడు డైరెక్ట్గా నా వస్త్రాలు అడుగుతున్నాడు. నా ఎట్లా సరిపోతాయి, నువ్వు ఎట్లా ఉన్నావు, మా నాన్న ఇస్తాను ఉండనంటే, కాదయ్యా నేను వెళ్ళాలయ్యా, కనీసం లుంగి అన్న అయ్యయ్యా అన్నాడు. నువ్వు కట్టుకునే లుంగి అన్న అయ్యయ్యా అన్నాడు. వాడు కూడా డేరు చూడు, అసలు డైరెక్ట్గా వచ్చి నన్ను, ఎందుకు నేను సేవకుడుకున్నాను కదా, కనికరం చూపుతాను కదా, అందుకని డైరెక్ట్గా తీసుకెళ్తా. నేనే మొండిగా అడ్డం తిరిగాను. మా నాన్న ఇస్తాను ఉండు. పాత లుంగి పాత చొక్కాలు అడుగుతావే నేను, పెద్దవాడు నువ్వు, నా ఎట్ట సరిపోతాయి, అయినా నేను లుంగి కట్టుకోను. అప్పట్లో మనకి లుంగి అలవాట్లు లేవు. నేను లుంగి కట్టుకోవడానికి లేదు నా దగ్గర ఇవ్వటానికి. పంచి ఇస్తాను మా నాన్నయ్య, కొత్త ఇస్తాను పెద్ద ఆయన. లేడు, వాడు సైడ్ అయ్యాడు. ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, ఆరాధన జరుగుతుంది. ఇట్లా జనం కూర్చున్నారు. జనాలందరికీ బ్యాక్ సైడ్ నిలబడి, మీరు నమ్మండి నమ్మకపోండి నిజం చెబుతున్నాను నేను, వాడు డైరెక్ట్గా ప్రయోగతంతు చేస్తున్నాను నా మీద. వేదిక మీదనే నన్ను పడగొట్టాలని వాడు అక్కడుండి ప్రయోగతంతులు చేస్తూ ఉన్నాడు. దుష్టశక్తుల్ని ఉసిగొలుపుతూ ఉన్నాడు. ఎక్కడ పని చేస్తాయి? సాతానే డైరెక్ట్గా చెప్పాడు. వాడికి తెలియదుగా నిద్రమోహముడికి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు కిందికి చదువు. డైరెక్ట్గా సైతాన్ చెప్పాడు. కొంచెం
చల్లదనం ఎక్కువగా ఉంది, నీళ్లు మామూలు నీళ్లు కలుపు. నా సేవకుడైన ఏబు సంగతి నువ్వు ఆలోచించితివా అని సాతానుతో దేవుడు అంటే, వీడంటాడు ఏబు ఊరకయ్యే నీతిమంతుడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన అంతటికిని చుట్టూ కంచె వేసితివి కదా, అది తీసి నన్ను పోని అప్పుడు చెప్తా. అంటే ఏబు చుట్టూ, ఏబు ఇంటి చుట్టూ, ఏబు వారి చుట్టూ కంచె ఉందని వీడికి ఎట్ట తెలుసు? వీడు పోయాడు, ఏబుని అటాక్ చేయడానికి పోయాడు, మొహం మగలు కొట్టుకుని వచ్చాడు. స్తోత్రం, అర్థమైందా? పోకుండా ఎట్ట తెలిసిందాక తెలియదుగా, అప్పుడు పోయాడు, ముఖం పగిలింది. ఇట్లాంటిది ఒకటి ఉంటుందన్న సంగతి వీడికి తెలియదుగా, నా కోసం వచ్చిన వాడికి. ఆయన అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉంది. వాడు ఎంతగా విజృంభిస్తున్నాడో ఇక్కడ ఆరాధన అంతగా విజృంభించింది. నిజం, పాట కూడా మామూలు పాట ఎత్తుకోవాల. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. వర్ణన ఉంటుంది, కేవలం యేసయ్య మహిమే ఉంటుంది ఆ పాట నిండా. ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఇంకో దైవజనుడు, నేను ఒకళ్ళ మించి ఒకళ్ళని పాడతా, వాడు మొత్తుకునే కొద్దీ ఇక్కడ ఆరాధన ఎక్కువైపోయింది, వాడు సాలిపోయి వెళ్ళిన దాకా మేము పాడుతానే ఉన్నాం. మాకు తెలియదు అక్కడ ఆ తంతు జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. దాడికి ప్రతి దాడి. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దుష్టశక్తి నీ సమీపానికి వచ్చిద్దో పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి వచ్చింది, అది గుర్తు. మానవరీత్యా నువ్వు బలహీనురాలివే, బలహీనుడివే. దుష్టశక్తి అనేది నిన్ను మించినదే, అది బలవంతురాలే. అయినా అది నీ మీదికి వచ్చినప్పుడు, నిన్ను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, అక్కడ పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు. అప్పుడు దానికి మించిన శక్తి నీలోనికి వస్తుంది, నువ్వు దాన్ని ప్రతిఘటిస్తావు, అది నిన్ను కనీసం టచ్ చేయడానికి కూడా లేదు. అర్థమైందా? ప్రయోగతంతులు గొప్పవని చెప్పడానికి కాదు ఈ మ్యాటర్ అంతా చెప్పింది. ఇంత విన్న తర్వాత మళ్ళీ ఇంటికి పోయి జాగ్రత్తగా ఉండాలి అన్న చెప్పలా. నిద్ర మొహం వేసుకొని ఈ మాటలు మాట్లాడతారు రాసోదోళ్ళు, అందుకని చెబుతున్నాను నేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాటికి దడుచుకోమని చెప్పట్లా. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్య రక్తంలో కడగబడి జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని యేసయ్య బిడ్డలుగా మార్పు చెందిన వాళ్ళందరూ ఆయన లిస్టులో ఉంటారు. వితౌట్ పర్మిషన్, ఆయన అనుమతి లేకుండా ఏది నిన్ను తాకటానికి లేదు. తెలుసా? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను
జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ద లార్డ్. తమ్ముళ్ళు ఏం పాపం చేశారు? తమ్ముళ్ళు ఎండకు నిలబడ్డారు, కోడి పిల్లలు పడ్డట్టు పడతారు. నీడకు రండి అయ్యా. అయ్యా, పరిచారకుడు ఎవరన్నా ఉంటే నెత్తి మీద ఏదన్నా కనీసం ఖర్చీపన్నా కట్టుకోవాలి, లేకపోతే నాదన్నా తీసుకెళ్ళు. లేకపోతే కూటం అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్డం పడితే ప్రాబ్లం అయిపోతుంది. మోగెండ కొడుతుంది బయట. ఇక నేను ముగిస్తున్నాలే, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏందని ఎవరు చెప్పరు? నేను చెప్పినవి మీకు అర్థమవుతున్నాయా? ఆయన బిడ్డవి నువ్వు, ఆయన రక్తంలో కడగబడ్డావు, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటావు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. ఆయన సెలవు లేకుండా నిన్నేది, నేను అదే చెబుతుంది, ఆర్థిక సమస్యలైనా, మంత్ర ప్రయోగాలైనా, అప్పుల బాధలైనా, కుటుంబ సభ్యుల రోగాలైనా, మార్చి మార్చి జరుగుతున్న మరణాలైనా, ఏందని ఆందోళన పడతావు కదా. వద్దు, వెయ్యి మోకాళ్ళు. సరిగ్గా నువ్వు మోకాళ్ళేసి ఆయనకి గల్దిచ్చావంటే నీ మీద కష్టపడి తంతులు చేసేవాడు వాళ్ళు ఎగుస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది? 2010 తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుని కృపను బట్టి నన్ను వాళ్ళు చేసింది ఏమి లేదు. అప్పుడు 1000 మంది ఉన్నది, ఇప్పుడు ఎంతకెళ్ళిందో మీకు తెలుసు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్. ఇప్పటికే నా జీవితానికి, నా జీవితం కాదు, ఈ జీవితం కాదు, 100 జీవితాలకు సరిపోయినంత కార్యం నా దేవుడు చేశాడు. 100 జీవితాలకు సరిపోయిన కార్యం చేశాడండి ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను ఎఫెక్ట్ చేయడానికి దెయ్యాల ద్వారా శోధించబడిన మనుషులు ఏమండి, ప్రత్యక్షంగా, పరోక్షంగా, బాహటంగా, అచ్చంగా నా మీద లైవ్లు పెట్టి ఎన్ని రకాల తిప్పలు పడి, ఏ విధంగానన్నా నన్ను కూల్చేద్దామని తిప్పలు పడి వాళ్ళందరూ కూలి రాలిపోయారు. పని కట్టుకొని 2 మార్లు ప్రయోగ తంతుకి ఒడిగట్టినటువంటి వాడు, చెయ్యమని అవతల వాడిని ప్రోత్సహించి వాడికి డబ్బులు ఇచ్చి మరీ పురిగొల్పిన వాడు చచ్చిపోయే క్షణాన్న కుక్క అరిసిద్ది చూసారా, అలా అరుస్తా చచ్చిపోయాడు. అయిపోయాడు, లేడు. వాడి దగ్గర ధనం తీసుకొని ఎవడైతే నా మీద ప్రయోగానికి వచ్చాడో వాడు చనిపోయిన సంగతి ఫ్యామిలీ కూడా తెలియదు. ఎట్లా అంటే, డెడ్ బాడీ కంపు కొడితే ఆ డెడ్ బాడీ స్మెల్ను బట్టి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు బయటికి లాగారు వాడి బాడీని. 2 మారతాడా, మాట్లాడి మారుస్తాడు, మారడా ఇక అంతే, వాడి అడ్రస్ మారిపోయిద్ది, భూలోకం నుండి వేరే ప్రాంతానికి వెళ్తాడు. అది ఏసైతో చేతురు కాదు. ఆయన ఏదో 2 ఏళ్ళు ఎట్టు పెట్టుకుని ఎట్టుంటే ఫోటోలో ఎప్పుడు అంతే ఉంటాడు అనుకుంటారు. తోలు ఊడిద్ది. దేవునికి స్తోత్రం కలిగును కాక. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా
నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై. ఏబు దగ్గరకు వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా భక్తుణ్ణి ముట్టడానికి డైరెక్ట్గా సైతానుకే కుదరదు. ఇక వాడి కింద ఉండే దుష్టశక్తులు, దయ్యాలు, దురాత్మలు ఏవైనా పేరు చెప్పును. లీడర్ వల్లే కాల, నాయకుడి వల్లే కాల, దయ్యాల రాజు వల్లే కాల, వాటి వల్ల ఏమైంది ఏమంటారండి? ఏం చెప్పరు మీరు? అయిద్దా? వాడు రావాలంటేనే పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అవునా? ఒకటి. రెండు, మీకు బైబిల్ నిరూపణ. రెండు, సౌలు మీద దురాత్మ రావడానికి సౌలు పరిశుద్ధాత్మ అభిషిక్తుడు. అందుకని పేరుకు పరిశుద్ధాత్మ అభిషిక్తుడే కానీ అన్ని జిలాగు పనులు చేస్తుంటాడు ఆయన. దేవుడు ఒకటి చెప్తే ఆయన ఇంకో పనులు చేస్తుంటాడు. ఇక దయ్యం ఏం చేసింది తెలుసా? దురాత్మ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది, సౌలు నీ మాటకు తిరుగుబాటు చేస్తూ తరచుగా నిన్ను వ్యతిరేకిస్తున్నందున ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే నేను పోయి కూర్చుంటా. ఎల్లు అన్నాడు దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అతని మీద. అక్కడ లేఖనంలో ఏముందో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. గద్దుగో విడవాలి. దురాత్మ వచ్చి మన మీద కూర్చొని పూర్తిగా మనల్ని పెత్తనం చేయాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపోతే తప్ప అది రావటానికి లేదు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ ఒకటి యెహోవా యొద్ద నుండి వచ్చి అతని సౌలుని వెరపించింది. మీరు చాలాసార్లు వచనం చదివినప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండాలి, యెహోవా యొద్ద నుండి దురాత్మ రావటం ఏంటి, యెహోవా యొద్ద నుండి దురాత్మ రావటం ఏంటని. అంటే దేవుని దగ్గర దురాత్మలు ఉన్నాయా? అవి కూడా ఒక గుంపును స్టాక్ పెట్టుకున్నాడా? కాదు. అవి ఉండే ప్లేస్లో అవి ఉన్నాయి. ఎక్కడున్నాయి దురాత్మలు? ఎఫెసీ పత్రిక 6:12. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. ఎవరితో? ఎక్కడున్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి. అవునా? వాటి అడ్రస్ అది. మరి యెహోవా యొద్ద నుండి ఎందుకు వచ్చిందంటే సౌలు మీద పరిశుద్ధాత్మ ఉన్నందున దయ్యం అతని మీదకి రావటానికి వెనకాడింది. దేవుడు పనిగట్టుకొని తన పరిశుద్ధాత్మను సౌలు మీద నుండి తొలగిస్తే అప్పుడు వచ్చి కూర్చుంది. అది అప్పుడు మెంటలోడ్ అయ్యాడు. అది ముందే మెంటల్ చేష్టాలు చేస్తే పర్మనెంట్గా మెంటలోని చేశాడు దేవుడు. కాబట్టి మనం మెంటల్ చేష్టాలు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో చాగాం, అక్కడి నుంచి వచ్చింది. ఆఖరికి చెడిపోయినోడు అహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ చచ్చునట్లు చేయడానికి కూడా దురాత్మ వాని ప్రవక్తల దగ్గరికి రావాలంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చింది. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం చివరి ఘట్టంలో చూడండి, 21వ వచనం. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. అమ్మ అందరు విన్నారా? ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఈ చెప్పకపోతే మీరు ఇంటికి పోయి నిద్రగొడబారు అని చెప్పినట్టు మా మీద ఏమన్నా చేశారా అని ఇక ఎమ్మటి ఈ ప్లాన్లు మొదలు పెడతారు, ఈ ఐడియాలు. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరుగుతున్నాడు లేదు. అద్దుకో నేను చెప్పలా, అన్న దగ్గరికి పోగానే ఆయన ఆ వ్యవహారమే చెప్పాడు. ఏ వ్యవహారం? ఆ వ్యవహారమే చెప్పాడు. నేను మొత్తుకుంట్లా చేశారు మనకే, చేస్తే ఇక పోతావా బాబు? మారు మనసు పొంది బాప్తిస్మం పొందు.
దయ్యపు ప్రయోగాలు నీ మీద పారాలన్నా, సాతాను శక్తులు నీ మీద పనిచేయాలన్నా పాపములో ఉన్నంత వరకు అవి పనిచేస్తాయి. ఎప్పుడైతే అవి కడిగేసుకొని పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుని సొత్తు అవుతావో ఇక ఏది నీ మీద పారదు. ఓకేనా? అయిపోయింది. జాగ్రత్త పడండి, మర్యాదగా చెబుతున్నా. ఇంత తెలిసి కూడా మళ్ళీ నిర్లక్ష్యంగా చేస్తే సైతాను పెత్తన కిందే ఉంటావు, చిత్తు అవుతావు. ఇప్పటికీ అయిపోయావు. ఇప్పుడన్నా మారు మనసు పొంది కనీసం ఈరోజన్నా బాప్తిస్మం పొందుకో, పాపాలు ఒప్పుకొని ఈ భూమి మీద సైతాను దాడి తప్పించుకుంటావు. చచ్చిన తర్వాత కూడా నిత్య జీవానికి వెళతావు. ఇక్కడ సాతాను బంధకాల్లోంచి నేను విడిపించడానికి, మరణానంతరం నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి యేసు ప్రభు నిన్ను రక్షణ పొందమన్నాడు. ఆ రక్షణ నీకు ఊరకొచ్చింది కాదు. కలువరి శిలువలో నా ప్రభు ప్రాణం పెట్టి అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరీరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరం రక్తసిక్తమై తూట్లు పొంది నెత్తుటి ముద్దగా నీకై నాకై వేలాడి తన ప్రాణమును క్రయధనంగా చెల్లించి నీకు ఇచ్చిన రక్షణ. ఆ రక్షణ పొందుకుంటావా? సాతాను అధికారం నుండి విడుదల పొందుతావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? ఇక్కడ వాడి పెత్తనం కింద ఉంటావు, నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకానికి వెళతావు. ఇది నాకు లేఖనంలో చెప్పమన్నాడు, చెప్పా. నిన్ను బలవంత పెట్టను. నీకు అర్థమైతే ఇక ఈరోజు అవకాశాన్ని పోగొట్టుకోవు. అర్థమై కూడా నిర్లక్ష్యం చేశావంటే తర్వాతి పరిస్థితులకు నువ్వే ఉత్తరవాదివి. ఆయన చెప్పమన్న సాక్ష్యం నేను చెప్పాను, ఆయన ఇచ్చిన ప్రేరణతో మాట్లాడాను. ఇక ముగిద్దాం అనుకుంటున్నానండి. పెందలాడి ఇళ్ళకి వెళ్తారు ఒక ముద్ద తిని. ఓకేనా? ఏమండి, ఆశ్చర్యం చెప్పినా ఇంకా వస్తానే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాల మన టైము, వాళ్ళు వచ్చేటప్పటికి అయిపోయిద్దని. సరే, అదిగో చూడండి, కరెక్టా కాదా? పాప మరి కూటం అయిపోతుంది ఇంక. వాళ్ళు పాప చూడు, రామ్మ రా రా రా, వచ్చింది ఆలస్యం మనిషి చూస్తున్నా, రా రా రండి, తొందర రండి, అయిపోతుంది ఇంకొక పావు గంటే. ఇంకా తర్వాత ఎక్కడ కనపడ్డ శాలే మన జంపు. దేవునికి స్తోత్రం. ఏమండి, సరే మీరు ఆశపడ్డారు కాబట్టి ఒక్క విషయాన్ని మీకు అందించి ముగిస్తాను. నేనేం చెప్పదలుచుకొని ఈరోజు ఇక్కడ ప్రేరేపించబడ్డానో తెలుసా? కాల విలువను గుర్తించమని మీకు చెప్పాలని ఈరోజు ప్రేరేపించబడ్డాను. కాల విలువ అంటే టైం యొక్క విలువ. ఈరోజు చాలామంది అన్యులంటే వాళ్ళకు తెలియక, క్రైస్తవులకు తెలిసి కూడా టైంని లాస్ చేసుకుంటున్నారు. సమయమును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో చాలామంది గ్రహించట్ల. సాతాను చేత ఆ విషయంలో మోసగించబడుతున్నారు. మీకు అందరికీ సుపరిచితమైన వచనం ఎఫెసీ పత్రిక 5:15 నుంచి. ఎఫెసీ పత్రిక 5:15 నుంచి ఒక్కసారి ఆ వచనం తీసి అండర్లైన్ చేయండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయమును పోనీయక అన్నాడు అంటే సమయం వెళ్ళిపోయిద్ది అన్నమాట. అది వెళ్తుంటుంది. దాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో అంటే పోయేదాన్ని పట్టుకోమనే. ఆగదు, నీ కోసం ఆగదు, అది వెళ్ళిపోతానే ఉంటుంది. సమయాన్ని నువ్వు పట్టి బంధించలేవు, కదిలే కాలాన్ని నువ్వు ఆపలేవు. కానీ ఒకటి చేయగలవు. కరిగిపోతున్న కాలములో, దాటిపోతున్న కాలములో నువ్వు చేయాల్సినవి చేసి జాగ్రత్త పడితివా, ఆ టైం నీకు సద్వినియోగమైనట్టు. చేయాల్సినవి చేయకుండా నిర్లక్ష్యం చేస్తావా, దేవుడు నీకు ఇచ్చినటువంటి టైం నువ్వు వేస్ట్ చేసుకున్నట్టు అనేది
నీకు గ్రహింపు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. పెద్ద పెద్ద ప్రసంగం ఏమీ లేదు, నా సాక్ష్యం చెప్పాను, ఇదిగో ఈ వచనం చదివిస్తున్న, ఇందులోంచి దేవుడు మనతో మాట్లాడును గాక, దుష్టశక్తులను లయపరచును గాక, ఈ ప్రాంతంలో బలమైన ఉజ్జీవాన్ని నా తండ్రి తెచ్చును గాక. ఈ 2 మొక్కలు వినండి, ఇక నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఆ కర్రలు పట్టుకొని కూర్చోండి, లేకపోతే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నారంటే మిమ్మల్ని అదే కొట్టిద్ది. కూటం అయిందాక ఇక నిద్రబొమ్మన్న పోవు. వినాలి ఇక. కాల విలువ తెలుసుకున్నవాడు ధన్యుడు, కాల విలువ ఎరగకుండా దాన్ని నష్టపుచ్చుకున్నవాడు అన్యుడు. కానీ అన్యులలో కూడా కొంతమందికి టైం విలువ తెలుసు. నిజదేవుడు తెలియదు, కానీ టైం విలువ అన్ని జనులకు తెలుసు. కానీ దేవుని బిడ్డలంగా ఉన్న మనకి మన అజ్ఞానాన్ని బట్టి టైం విలువ తెలియట్లా. టైం విలువలో జస్ట్ మీకు ఒక విషయం చెప్తాను నేను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తబలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలిస్టు ఎవరాయన? జాకిర్ హుస్సేన్ ఆయన పేరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినోడా? అబ్బా, అవునా? ఆయన అద్భుతమైనటువంటి వాయిద్యకారుడు, తబలాని బాగా ప్లే చేస్తాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాయకుడు అండ్ డాన్సర్ ఒక ఆయన ఉన్నాడు, మైకేల్ జాక్సన్. ఆ మధ్యకాలంలో చనిపోయాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. పైన తిరిగే ఫ్యాను, విద్యుత్తు, కరెంటు, ఏమండి బల్బు, ఏమండి కుట్టు మిషన్ దగ్గర నుంచి రైలు ఇంజన్ దాకా అన్ని రకాల వస్తువులు కనుగొన్న వాళ్ళు శాస్త్రవేత్తలు. వీళ్ళందరి జీవితాల్ని మనం పరిశీలిస్తే వీళ్ళందరూ ఒక్క విషయంలో సఫలీకృతులయ్యారు. ఆ ఒక్క విషయం ఏంటంటే టైంని సరిగా వినియోగించే విషయంలో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ప్రపంచంలో మరి ఎవడు ఇతనిలాగా నాట్యం ఆడలేడు అని మైకేల్ జాక్సన్ అనిపించుకున్నాడంటే తన జీవితంలో విలువైన సమయం అంతటిని కూడా దాన్ని ప్రాక్టీస్ చేసే దానిలోనే అతను వెచ్చించాడు. తనతో పాటు తోటి పిల్లలు వేరే వేరే ఆటలాడుకుంటే ఇతను డ్యాన్స్ వేయటమే చేశాడు. తన యవనస్తుడు అయిన తర్వాత తన తోటి యవనస్తులు సరదాగా తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే తను మాత్రం ఆ ఆనందాలు కూడా వదిలేసుకొని తన టైంని డ్యాన్స్ మీదే పెట్టాడు, సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. చివరికి ఎంతగా ఎదిగాడంటే ఆ టైపులో డ్యాన్స్ చేసేవాడు ఇంకొకళ్ళు లేడు అన్న కాడికి వెళ్ళాడు. ప్రపంచమే వాని వైపు చూసేటట్టుగా ఆ స్థాయికి వెళ్ళాడు. అన్యుడే. ఆయన పాడినా, ఆయన నాట్యం ఆడినా జనాలకి ఏం చేయాలో అర్థం కాక ఎవరో సస్తే కానీ ఏడిచినట్టు ఏడుస్తారు వాడిని చూస్తే. వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఏం లేదు, వచ్చి స్టేజ్ మీద నిలబడి ఒక పోజు పెడతాడు, విషాదంగా ముఖం పెడతాడు, అంతే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వీడియోలు ఉన్నాయి చూడండి, ఇంటికి పోయి అయ్యే ఒక్కటే చూడండి, అని చూడకండి మళ్ళీ. అలా ఉంటుంది. అంటే అంతమంది ప్రజలకు తనకు డ్యాన్సు, సింగింగ్, కానీ ఆత్మ రక్షించేవి కాదు, కాసేపు వాళ్ళకి వినోదాన్ని కలిగిస్తాయి. ఏం కలిగిస్తాయి? వినోదాన్ని కలిగిస్తాయి. కానీ అతన్ని ఎంతగా అభిమానించారంటే అంత అభిమానించారు. అంతమందికి అభిమాన పాత్రుడు అవడానికి కారణం ఏంటో తెలుసా? తను దేన్నైతే పట్టుకున్నాడో దాని మీద పట్టు సాధించిన దాకా తన టైం అంతా దానికి కేటాయించాడు. ఈరోజు చాలామంది మనుషులు ఇక్కడ ఉన్నారు, లోకములో కొన్నిటిని సాధించాలని నడుం కట్టారు. సేవకులు లేకపోతే విశ్వాసులు నశించిపోతున్న ఆత్మను రక్షించాలని నడుం కట్టారు. కొంతమంది ఆత్మ సంబంధమైన వాటికి నడుం కట్టారు, కొంతమంది శరీర సంబంధమైన వాటికి నడుం కట్టారు. కొంతమంది చదివి ఏదో ఒక స్థానంలో నిలిచి కుటుంబాన్ని కాపాడుకోవాలి, పోషించుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలని కొంతమంది యవనస్తురాళ్ళు నడుం కట్టారు. నేను చెప్తున్నా, మంచిది, మనం భౌతికంగా నిలదొక్కాలి, ఆధ్యాత్మికంగా కూడా నిలదొక్కాలి. కానీ అనుకున్న స్థానానికి రీచ్ అవ్వాలంటే కొన్ని త్యాగాలు చేయాలి.
ఏది ప్రాముఖ్యంగా ఎంచావో దానికి ఖచ్చితంగా నువ్వు టైం స్పెండ్ చేయాలి, కేటాయించాలి. లోకములో ఉన్న అజ్ఞానుల్లోకెల్లా పెద్ద అజ్ఞానం ఎవడో తెలుసా? దేవుడు వానికి అందించిన విలువైన సమయాన్ని నాశనం చేసుకుంటాడు చూడు, వాడికన్నా అజ్ఞానం ఇంకొకళ్ళు లేడు. వింటున్నావా? వానికన్నా అజ్ఞానం ఇంకొకడు లేడు. ఎవడు జ్ఞానవంతుడు అంటే ఎవడు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడు. జీవితంలో కోల్పోయినవి మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన టైంని, ఒకప్పుడు నువ్వు చిన్న బిడ్డలాగా బజార్లో మీద పరిగెత్తావు, ఇప్పుడు పరిగెత్తు, అయిపోయింది, ఆ టైం దాటి వచ్చావు. ఒకప్పుడు కూర్చున్నా, లేచినా, బరువు మోసినా పటిష్టంగా ఉన్నావు. ఇప్పుడు కనీసం నీ బరువు నువ్వే మోయలేక మోకాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక అల్లాడుతున్నావు. అంటే నువ్వు పని చేసే శక్తి, బరువులు మోసే శక్తి ఆ టైం అంతా దాటి ముందుకు వచ్చేసావు. ఇక ఉండే కొంది పరిస్థితులు ఎలా ఉంటాయి నీకే తెలుసు. అంటే నీ బాడీకి, నీ శరీరానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది. దానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఆ టైం గడిచిపోతూ ఉంటే నీ బాడీ అట్టే కాలం అలానే ఉండదు. చూస్తానే అది ముగింపుకు రెడీ అయింది. దాని స్థితిని అది కోల్పోయింది. అది జరగకముందే లోకములో నేను దేవుడు ఎందుకు పుట్టించాడో దాన్ని నెరవేర్చి నువ్వు రెడీ అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి నేను చెప్పేది. దాన్ని నెరవేర్చి నువ్వు రెడీ అవ్వాలి. వాని మైండ్ అంతా ఏదైతే గురి పెట్టుకున్నాడో దాన్ని సాధించడానికే దృష్టి పెట్టినందున ప్రపంచమంతటి అబ్బురపరిచే విధంగా నాట్యకారుడయ్యాడు, గాయకుడయ్యాడు. జాకీర్ హుసేన్ తబలిస్ట్ అన్నాం కదా, తన ఫ్యామిలీ టూర్లకు వెళ్తే తను గదిలో కూర్చొని తబలా కొడతానే ఉన్నాడు. అంటే కొన్ని సంతోషకరమైన అనుభవాలు త్యాగం చేశారు. అప్పట్లో నాకు తెలిసిన ఒక కీబోర్డ్ ప్లేయర్ తెలుసు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇండియా వైజ్డ్గా. అతడైతే గదిలోకి వెళ్ళి ఆ స్టూడియోలోనే తన జీవితంలోని ప్రధాన భాగం అంతా అయిపోయింది. తన యవన కాలపు ఆనందాలు, సంతోషాలు మొత్తం ఫణంగా పెట్టి దాన్ని ప్రాక్టీస్ చేశాడు. దేశంలోనే నంబర్ 1 మ్యూజిషియన్గా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద లక్ష్యాలు కలిగి ఉన్నారు. మైండ్ బాగున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. మైండ్ పోయిన వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థమై సావు ఆశోది వాళ్ళకి, వాళ్ళ బతుకులు అంతే. మీరు ఎంతమందికి బ్రెయిన్ బాగా పనిచేస్తుందో, హృదయాలు బాగున్నాయో మీరు చెప్పింది వినండి జాగ్రత్తగా. ఎంతమంది లైన్లో ఉన్నారు? నిజంగానే నేను ముగించబోతున్నాను. ఇంకెక్కువసేపు చెప్పను. ఈరోజు తీర్మానం చేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో 12:30 కల్లా ఫైనల్ చేసేసేయాలని. ఇంకా కరెక్ట్గా 15 నిమిషాలే ఉంది. నేను చెప్పేది కూడా టైం గురించే. స్తోత్రం చెప్పు. వింటున్నారా? ఇలాగ చెప్పుకుంటూ పోతే శాస్త్రవేత్తల జీవితాలు కూడా తీసుకుంటే వాళ్ళు ఏదనుకున్నారో ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళకి దేవుడిచ్చిన టైంని చక్కగా వినియోగించుకున్నారు. ఓ యవనస్తురాలు ఉంది, ఏవో లక్ష్యాలు పెట్టుకుంది. ఆ లక్ష్యాలను బాగా చాలామందికి చెప్పుకుంది, నేను ఇది సాధించాలనుకున్నాను, నేను అది సాధించాలనుకున్నాను. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఏదో పెద్ద గురి పెట్టుకున్నాడు, నేను ఇది రీచ్ అవ్వాలి, అది రీచ్ అవ్వాలని. కానీ రీచ్ అవ్వడానికి దాని మీద దృష్టి పెట్టకుండా మధ్యలో వచ్చిన వ్యాపకాల మీదకి మైండ్ డైవర్ట్ చేసుకొని టైం అంతా కూడా అనుకున్న గురిని కాకుండా అనవసరమైన వాటి మీద పెట్టేసి దేవుడిచ్చినటువంటి సువర్ణావకాశం అంటే బంగారు సమయం దాన్ని పాడు చేసుకొని అంత అయిపోయిన తర్వాత వెనక్కి చూసి నేను అప్పుడు టైము పాడు చేసుకున్నా, అప్పుడు అట్లా చేయకుండా ఉండాల్సిందే, ఇప్పుడు చూస్తేనేమో అంత అయిపోయింది అని ఫీలింగులు ఇస్తే ఏం లాభం? ప్రైజ్ ద లార్డ్. అది కాకముందే కదా. ఇప్పుడు నా లైఫ్లో చెప్తాను, సేవకులు ఉన్నారు బాబు, విశ్వాసులు, సేవకులు అందరూ వినండి. నా జీవితంలో నేను సేవలోకి వచ్చిన తర్వాత, దైవ సేవలోకి వచ్చిన తర్వాత ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాను. నేను నాకు దేవుడు అవకాశం ఇస్తే, నన్ను దేవుడు పిలిచే లోపు ఒక 50 ఆత్మల్ని రక్షణలో నడిపించి ప్రభువుకి అప్పచెప్పి వెళ్ళిపోదాం. చిన్న లక్ష్యం పెట్టుకున్నా, దేవుడు దాన్ని వెంటనే నెలలలోనే రీచ్ చేశాడు. ఆ తర్వాత
లోకంలో నశించిపోతున్న వాళ్ళు 50 మందే కాదుగా, కోట్ల మంది ఉన్నారు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తే మరికొంతమందిని విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం నేను చూడాలి. ఆత్మలను రక్షించాలి, రక్షించిన వాళ్ళని దేవుని పని కొరకు సిద్ధపరచాలి, సిద్ధపరచబడిన వారిని దేవుని కొరకు వినియోగించాలి, వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి నడిపించాలని లక్ష్యాలు పెట్టుకొని నేను దేవుని పని మొదలుపెట్టా. జాగ్రత్తగా వినండి, మొదలుపెట్టా. నాతో పాటు దైవ సేవ చేయడానికి నడుం కట్టిన దైవజనులు, నా తోటి సాటి సహోదరులు ఉన్నారు. వాళ్ళని విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు. సేవ ఆరంభంలో వాళ్ళతో కలిసి కొంతకాలం తిరిగాను నేను. తిరిగినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ దినమంతా ఏం చేస్తున్నాం, మరి పెట్టుకున్న గోల్ రీచ్ అవడానికి ఈ టైం ఏ విధంగా వాడబడుతుంది, ఎలా వినియోగించబడుతుంది అనేది కొంచెం వివేచించా, కొంచెం క్లియర్గా వివేచించా, అంటే దాని గురించి కొంచెం పరిశీలించా. అయితే ఆ సమయం పిచ్చాపాటి ముచ్చట్లలో అది లోకల్గానే తిరుగుతూ కొంచెం వ్యర్థపుచ్చబడుతున్నట్టు నాకు అర్థమైంది. అది వేరే విధంగా ఖర్చు అయిపోతుంది. సాయంత్రానికి ఏమీ మిగులుతున్నది లేదు, జరిగిన పనేమీ లేదు, కనబడట్లేదు. నాకు అర్థమైపోయింది. అప్పుడు ఆలోచించుకొని ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఎక్కడ నా టైం వేస్ట్ అవుతుందో అక్కడి నుంచి ముందు డివైడ్ అయ్యా. అంటే వాళ్ళు చెడ్డోళ్ళు, నేను మంచోళ్ళనిగా, సమయపాలన విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. నేను అట్లా నిర్లక్ష్యం చేయకూడదు. నేనన్నా కొంచెం చురుగ్గా ఆలోచించి అడుగులు వేయాలి అని ముందు డివైడ్ అయ్యా. అక్కడ వేస్ట్ అవుతున్న సమయాన్ని నేను దేవునితో గడపడం మొదలుపెట్టా. వినండి బాగా. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో గడపటం, వాక్యాన్ని ధ్యానం చేయటం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టా. ఈరోజు కొంతమంది సేవకు వచ్చారు, ఎగురుకుంటా సేవకు వచ్చారు కానీ కనీసం బైబిల్ ఒక 10 సార్లు చదివిన చరిత్ర లేదు. ఎగిరెగిరి చదివినా 1-2 సార్లు దగ్గర ఆగిపోయారు. ఏంటంటే నేను పోటు పడవటానికి వచ్చా అంటున్నాడు. పోటు పడవటానికి ప్రధానమైన ఆయుధం ఖడ్గం, వాక్యం. వాక్యాన్ని నువ్వు అవపాసన పట్టాలి, వాక్యాన్ని ధ్యానించాలి సమయమందును అసమయమందును. అప్పుడే అందులోని సంగతులు తీసి నువ్వు ప్రకటించగలుగుతావు సారవంతంగా. కానీ వాక్యాన్ని ధ్యానించే టైము ఈరోజు కొంతమందిని చూస్తా చెప్తున్నాను నేను. ఒక గురి పెట్టుకున్నావు, నేను ఆత్మని రక్షించాలి. నాకు ముందు భక్తులు చాలామంది సేవ చేశారు, వాళ్ళలో కనీసం కొంతైనా నేను సేవ చేయాలని వచ్చావు. వచ్చి నువ్వు సమయపాలన ఎలా చేస్తున్నావు? ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో కూటం పెడితే ఒక ప్రసంగం చేసి మిగిలిన సమయాన్ని నువ్వు ఎక్కడ గడుపుతున్నావో నువ్వే వివేచించుకో. నేను చెప్పినట్టు దేవుని దగ్గర, వాక్యం దగ్గర నువ్వు సరిగ్గా గడుపుతున్నావా? నీ దగ్గరకు వచ్చే ఆత్మీయ బిడ్డలకు సరైన సమయం ఇస్తున్నావా? వాళ్ళని ఆత్మీయంగా పెంచి పోషించడానికి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి నేర్పాల్సింది నేర్పుతున్నావా? వాళ్ళకి ఇవ్వాల్సిన మాదిరి ఇస్తున్నావా? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఛాలెంజ్ ఇస్తున్నావా? వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నావా? పెట్టుకున్న గోల్ వేరు, నువ్వు చేస్తున్న పనులు వేరు. సెల్ ఫోన్ చూడటంలోనో, పిచ్చాపాటి ముచ్చట్లలోనో, సరదా షికార్లలోనో, లేకపోతే తిని నిద్రపోవటం సోమరితనంలోనో నువ్వు ఆ విధంగా టైంని వేస్ట్ చేస్తే తీరా మళ్ళా నువ్వు రేపు కాలం గడిచిపోయిన తర్వాత సేవ చేద్దామంటే నీకు ఓపిక ఉండదురా పిచ్చోడా. చదువుదామంటే కళ్ళు పనిచేయవురా నాయన. పరిగెత్తి సేవ చేద్దామంటే కాళ్ళు పనిచేయవు నాయన. ఒక గంట సేపు మాట్లాడదామంటే శక్తి జాలదరయ్యా. అవన్నీ నీకు దేవుడు ఇచ్చినప్పుడే, నీకు అవన్నీ అందుబాటులో ఉంచినప్పుడే నువ్వు సరిగ్గా సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు కట్టుబడి వాటిని నెరవేర్చడానికి నువ్వు అడుగులు కదిలిస్తే అప్పుడైతే. నా లైఫే ఒక మాదిరిగా చెప్తున్నా, ఎచ్చుల కోసం కాదు. మీ టైంని ఎలా వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకోవాలో మీకు అర్థం కావటానికి చెప్తున్నా. నా సమయం అని అర్థం చేసుకుని ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నాను. దేవునితో గడపటం, వాక్యం చదవటం, భక్తులు మాట్లాడిన విషయాలన్నిటినీ పరిశీలించటం, వాళ్ళు రాసిన గ్రంథాలు చదవటం, అట్లా నా టైంని విషయ సేకరణ మీద పెట్టాను.
సద్వినియోగమైంది అక్కడ. రెండవది, దేవుని పాదాలను పట్టుకొని గోజాడటం మొదలు. నేను ఒకటే ఆలోచించుకున్నాను, జీవనోపాధైన పనికి వెళ్ళినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్యారేజీకి అన్నం పెట్టుకొని మరి తీసుకెళ్ళి తిని చేశాంగా 8 hours. ఆ 8 గంటల్లో కనీసం 4 గంటలు నేను దేవుని దగ్గర గోజాడితే చేయాల్సిన కార్యాన్ని దేవుడు చేస్తాడని తెల్లవారుజామున లేచి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడిని. టిఫిన్ చేసే టైం కల్లా మళ్ళీ వచ్చి 9ంటికి వచ్చి మొహం కడుక్కొని తిని మళ్ళా పోయేవాడిని. సేవకుడా, ఈరోజు దేవుడు నీకు ఖాళీ సమయం ఇచ్చాడు. ఏదో ఒక 50 మందిని 100 మందిని సంఘాన్ని నీకు ఇచ్చి నీకు కొంచెం ఫ్రీ టైం ఇచ్చాడంటే శుభ్రంగా తిని మంచిగా వండుకొని సెల్ ఫోన్ తీసి దర్రే అనుకోమని కాదు. భవిష్యత్తులో నేను నీ కొరకు ఆత్మల్ని పంపునట్లు నీవు ఇప్పుడే జాగ్రత్తగా సిద్ధపడు. ఇది నీకు ఖాళీ టైం ఎందుకు ఇచ్చానంటే సిద్ధపాటు కొరకు ఇచ్చా. ఈ టైం అయిపోయిన తర్వాత నీ ముందుకు ఆత్మల్ని తెస్తా. ఆత్మల్ని తేవాలంటే నేను ఇచ్చిన టైంలో నువ్వు రెడీ కావాలి. రెడీ కాకుండా నువ్వు నిర్లక్ష్యం చేసావంటే ఎక్కువ మంది నీకు ఇవ్వలేని నా కుమారుడా అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏం చేయాలా నువ్వు? సేవకుడే కాదు, విశ్వాసులు కూడా. ఆత్మలను రక్షించడానికి దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడు. ఇచ్చినప్పుడే నువ్వు సువార్త చేయాలి, చెప్పాల్సిన వాళ్ళకి దేవుని వాక్యం అందించాలి. లేదంటే రేపు నువ్వు ఈ లోకాన్ని వదలవచ్చు, లేదా నువ్వు ఎవరికి చెప్పాలనుకున్నా వాళ్ళు పోవచ్చు. వాయిదాలు వేయకూడదు. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయొద్దు. అదే పెద్ద దరిద్రం. ఏ రోజుదా రోజు అయిపోవాలి, ఎప్పటిదప్పుడు అయిపోవాలి. ఈ వాయిదాలు వేసుకునే ఆ అనుభవాన్ని, అలవాటుని సాధన చేసావంటే పెందలాడు ఒక దారి అవుతాం. వేయకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఒక సంఘం అయింది, ఇంకొక చోట 3 ప్రాంతాల్లో ఆదివారం రోజు నైట్ నేను పండుకునేసరికి 1 గంట. నైట్ నేను పండుకునేసరికి 1 గంట 2. ఎందుకు? ఈ ఊర్లో చెప్తాను, ఇంకో ప్రాంతానికి వెళ్తాను, అక్కడ చెప్తాను, అక్కడి నుంచి 3వ ప్రాంతం దగ్గరికి వెళ్ళేటప్పటికి పొద్దుపోయిద్ది, 9, 9:30 అయింది. అయినా బిడ్డలు అట్నే ఉంటారు, అన్న వస్తాడని. అక్కడికి వెళ్ళి వాక్యం అందించి వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాళ్ళతో కాసేపు కూర్చొని ఆత్మ రక్షణ కొరకు వాళ్ళని పురికొల్పి వాళ్ళని బలపరిచి వాళ్ళని పంపించి నేనంత ఆహారం తినేటప్పటికి 12. నాకు ఆహారం పెట్టిన వాళ్ళు వెళ్ళాలిగా, మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళని పంపించేది 1 గంట 2. అయినా పర్లా, నా టైము దేవుని పనిలో ఖర్చు అవ్వాలని దృష్టి పెట్టి అలా చేశా. దేవుని కృప, ఓన్లీ 1.5 yearలో 3 సంఘములు కట్టబడ్డాయి. 3 అంతటితో ఆగల. ఇక మెయిన్ బ్రాంచ్ మీద దృష్టి పెట్టాను. మెయిన్ బ్రాంచ్ గ్రోత్ అవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు బిడ్డలకు సమయం ఇవ్వటం మొదలుపెట్టాను. మధ్యలో గ్యాపుల్లో సువార్త సభల్లో అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి వాక్యం చెప్పాను. అందులో భాగంగానే ఇక్కడ ఎక్కడో గార్లపాడు అని ఒకటి ఉంటుంది. గార్లపాడు, లక్కరాజు గార్లపాడు, దొంగ గార్లపాడు అంటారు కదా. ఎక్కడది? అక్కడ సాక్ష్యం చెప్పా. ఆ సాక్ష్యం ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. ఇక్కడ ఈ మధ్యలోనే ఎక్కడో చెప్పా. ఇక్కడేనది. దేవునికి మహిమ. అక్కడే అందించే సాక్ష్యం. అట్లా తిరుగుతా, సభల్లో వాక్యం చెబుతా. ఇంటికి వచ్చినప్పుడు, మందిరం దగ్గరికి వచ్చినప్పుడు చిన్నగా ఏర్పడిన పరిచారకులకి, విశ్వాసులకి సమయం కేటాయించి వాళ్ళు అడిగిన సందేహాలకి క్లారిటీ ఇస్తూ, బిడ్డల్ని బలపరుస్తూ, ఆత్మీయంగా పురికొల్పుతూ, కృంగితే లేవనెత్తుతూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, దేవుని పాదాల దగ్గర గోజాడి, ప్రజలు వస్తున్నారు ప్రభువా, ఒట్టి చేతులు ఉంచితే ఎవరికి కార్యం జరగకపోతే ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? నీ శక్తి నాలో పనిచేయాలి ప్రభువా, బిడ్డల్లో పనిచేయాలి ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు. వారిని తాకినప్పుడు నువ్వు బాగు చేయి, వారితో మాట్లాడినప్పుడు వారి హృదయాల్లో కార్యాలు చేయి, వారికి మారు మనసు రక్షణ ప్రసాదించు. నేను మాట్లాడితే ఎవడు మారడు ప్రభువా, నువ్వు మాట్లాడు నాలో ఉండి, నువ్వు తాకు నాలో ఉండి, నువ్వు స్పర్శించు నాలో ఉండని గోజాడుకొని ప్రార్థన చేసుకున్నావు.
వాక్యంలో సిద్ధపడటం, సభలకు వెళ్ళి వాక్యం అందించడం, పరిచారకులతో గడపటం, విశ్వాసం, ఇట్లా నా టైం అంతా ఎక్కడా వేస్ట్ కాకుండా. ఈరోజు చాలామందికి అర్థం కాల, ఇంత షార్ట్ పీరియడ్లో ఇది ఎలా సాధ్యం అంటే ఫస్ట్ దేవుని కృప, రెండవది దేవుడు నన్ను నడిపించిన క్రమశిక్షణ, టైం సెన్స్. దిమాకున్న వాళ్ళందరికీ ఇది వాల్యుబుల్ పాయింట్. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీ కర్మ. సిద్ధపడటానికి అవకాశం ఇచ్చాడు, సిద్ధపడాలి. అంతేగాని సిద్ధపడే సమయంలో నిద్రపోతే ఇంకా తీరా నువ్వు దేవుడు నీ ముందుకు వ్యక్తులు తెచ్చినప్పుడు ఇంకేం చెబుతాను? నువ్వు సెల్ ఫోన్లు చూసుకుంటా టైం పాస్ చేస్తే నువ్వు సేవ ఏం చేస్తావు? శక్తి ఎప్పుడు పొందుతావు? అప్పుడు నేను సేవకు వచ్చినప్పుడు సెల్ ఫోను కీప్యాడ్ ఫోన్స్ ఉన్నాయి, కానీ టీవీలు ఉన్నాయి ప్రతి ఇంట్లో, పెద్ద పెద్ద టీవీ. నేను కూడా ఒక టీవీ తెచ్చిపెట్టుకొని అనుకుంటూ కూర్చోవచ్చు, రిమోట్ చేతిలో పెట్టుకొని ఛానల్ మార్చుకుంటా. పట్టించుకోవాలా? పిచ్చోళ్ళలాగా ఆ పొలాల మీద, ఆ జమ్మి చెట్ల కింద, ఆ చింత తోపులో చింత చెట్ల కింద, ఎండ కొడితే చింత చెట్టు కింద, సాయంత్రానికి చల్లబడితే చెరువు కట్ట మీద. ఇదంతా నేను బిల్డప్ కోసం చెప్పట్లా. ఒక ప్రయాణ పద్ధతిలో దేవుడు నన్ను నడిపించిన తీరు అన్నిటికంటే ముఖ్యమైనది టైం సెన్స్, సమయ పాలన. ఆ టైంని ఎలా నువ్వు వినియోగిస్తున్నావు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి సిద్ధపడవలసిన సమయం నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదు నీకు. చదువుకునే యవనస్తులకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ చెప్తున్నా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, అవి పంట కాలంలో కూర్చుకుంటాయి, వేసవిలో కూర్చుకుంటాయి, వర్షాకాలంలో హాయిగా ప్రశాంతంగా తింటాయి అని ఎందుకు చెప్పాడో తెలుసా? ఏ టైంకి ఏది చేయాలో తెలుసుకొని జాగ్రత్త పడినానా అనే పాఠం కోసం. ప్రియులారా, 4 సంగతులు చెప్తా, ఇంక అయిపోయింది. బైబిల్ మూసేసాను, 12:30 కల్లా క్లోజ్. దేవునికి స్తోత్రం. అది నీకు నమ్మకం కోసం నిలబడ్డా కూడా. సరైన టైంలో దేవుణ్ణి వెతకడానికి నాకు అవకాశం దొరికింది, వెతికాను, దేవుడు దొరికాడు. దేవుడు దొరికినప్పుడు వినండి, బాగా మొత్తం వినండి. దేవుడు దొరికినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏం చేయమంటున్నాడో దాని మీద దృష్టి పెట్టా. మారు మనసు పొందు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, నువ్వు నాకు చెందినవాడివి కా అని పిలిచాడు. 4 ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్ళాను, వాక్యం చదివాను, మ్యాటర్ అర్థమైంది. 5వ వారంలో బాప్తిస్మం పొందా. అది కూడా వాళ్ళు ఇస్తే 2వ వారమే పొందేవాడిని. వాళ్ళు ఇచ్చేటప్పటికి అంత టైం పట్టింది. వాళ్ళు కోటాలు పెట్టి ఆ కోటాల్లో ఇచ్చారు. ఒకవేళ ఆ కోటాలు లేకపోతే వాళ్ళు అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కదా నాకు. ఎప్పటికయ్యేదో అంటే ఆలస్యం నాది కాదు, నేను మొదటి అడుగులోనే రెడీ అయిపోయా. 2వ టైంకి వచ్చేటప్పటికి బాప్తిస్మం పొందాను కదా. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయుట కొరకు నువ్వు ప్రత్యేకంగా సిద్ధపడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందాను రైట్ టైంలో, ఆలస్యం చేయలా, అయిపోయింది. 2వది బాప్తిస్మం పొంది మళ్ళా పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రత్యేకంగా సిద్ధపాటు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రభావం మన మీద పనిచేయకుండా దేవుని పనికి మనం పనికిరాం. మనం భక్తిలో నిలబడాలన్నా, 10 మందిని నిలబెట్టాలన్నా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఏం చేయలేం. అందుకని రక్షణ తర్వాత ప్రత్యేకంగా సిద్ధపడి ఆత్మాభిషేకం కొరకు ప్రార్థనలో కనిపెట్టుకున్నా. బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడు, ఆయన మనతోనే ఉన్నాడు. కానీ ప్రార్థనలో సిద్ధపడినప్పుడు ఆయన శక్తి మన మీదకి పంపుతాడు. ఆత్మ ఫలమును, ఆత్మ వరములను ఆయన మనకిస్తాడు, పరిశుద్ధాత్మ. ఓకేనా? 3వది ఆత్మను పొందుకున్నా. ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డానో 4వది కర్తవ్యం బోధించాడు. ఏంటంటే దేవుని సహవాసంలోకి వెళ్తున్నాను, కష్టపడి పని చేసుకుంటున్నాను, అప్పులు తీర్చుకుంటా ఉన్నాను, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం
ఆఖరికి వర్క్ దగ్గరికి వెళ్ళి కూడా మధ్యాహ్నం అందరూ కూర్చొని భోజనం చేసి మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే, బ్రదర్ ఏమనుకోవద్దు, విసుకోవద్దు, అర్థం చేసుకోండి. నాతో పాటు వర్క్ చేసే వర్కర్స్ వెళ్ళి భోంచేసి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు తిని పండుకునే వాళ్ళు పండుకుంటే, రెస్ట్ తీసుకోవడానికి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటే, నేను పర్సనల్ ప్రదేశం వెతుక్కొని వెళ్ళి మోకాళ్ళ మీద ఉండేవాడిని. ఎచ్చులకి చెప్పట్లా, నిజం. పొద్దున్నే తెల్లవారుజాములు లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునేవాడిని, వాక్యం చదువుకునేవాడిని. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రార్థన, నైట్ వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ మోకాళ్ళ మీద నిలబడేవాడిని. ఆ విధంగా సమయమందును అసమయమందును దేవునితో అలా గడపటం మొదలుపెట్టాను. దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తూ కుటుంబంలో నెమ్మదిని, సమాధానాన్ని మొదలుపెట్టాడు. తర్వాత 4వ మెట్టుకి కొంతకాలం గడిచిన తర్వాత, ఇప్పుడు నీవు నా పరిచర్య కొరకు రావాలి అని పిలిచాడు. అప్పుడు నేను స్టార్టింగ్లో ముందు చెప్పాను కదా భయాలు, అవన్నీ నేను తట్టుకోలేను ప్రభా, రాలేను అన్నాను. కానీ దేవుడు తన శైలిలో నా దగ్గరకు వచ్చాడు. ఆయన స్టైల్లో దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఎందుకంటే మర్యాద జీవితం తినంగా. 4వది ఆత్మాభిషేకం ఇచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి సేవకు ప్రిపేర్ చేశాడు. ఎక్కడ ఏది చేయమన్నాడో అది చేయటానికి నేను ఎక్కువ టైం తీసుకోవాలా. అది నాకు చాలా ప్లస్ అయింది. దేవుడు ఎక్కడెక్కడ ఏ మెట్టు చూపించి, ఇక్కడ ఇది ఎక్కురా నువ్వు అన్నాడు. ఓకే, ఇక్కడ ఇది ఎక్కురా, ఇక్కడికి అట్లా 4 దశల్లో దేవుడు చూపించిన ప్రకారం అడుగు వేసుకుంటా వచ్చాను. ఈ దశకు వచ్చేటప్పటికి దేవుని మహాకృపను బట్టి దేవుడు తన ఘనకార్యాన్ని జరిగించాడు. అదే ఒకవేళ ఆ చర్చికి వెళ్తున్నాంలే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత తీసుకుందాంలే, తర్వాత చూద్దాంలే అని మారు మనసుని, రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ ఇప్పటిదాకా నేను మారు మనసు పొందకపోతే, ఒకవేళ బాప్తీసం పొంది ఉండకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఉండదు. ఆత్మాభిషేకం లేకపోతే సేవలో ఫలింపు ఉండదు, అసలు సేవకి అడుగు పెట్టడమే ఉండదు. సరే, బాప్తీసం పొందాను, దేవుడు సేవకు రమ్మని పిలిచినప్పుడు నేను రాకపోతే, ఇప్పుడు కాదులే అనుకున్నాయని అయిన తర్వాత ఎప్పుడో సచ్చేటప్పుడు చేద్దాం సేవ అనుకుని ఆగితే, అవునా? ఎక్కడా లేట్ చేయలే. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, మారు మనసు పొందునానా నీతో పనుందని దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఆలస్యం చేయకూడదు. మారు మనసు పొందాను ప్రభు అనాలి. బాప్తిసము పొందునానని పిలిచినప్పుడు ఆలస్యం చేయకూడదు, పొంది నిలబడాలి. నిలబడ్డావా? రైట్, దా పరిశుద్ధాత్మను నింపుతాను, రా నా ముందు కూర్చో. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. లూకా సువార్త 11:13. ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, స్తోత్రం నాయన, ఇక రా ప్రకటించు సువార్త. ఒక సేవకుడికే కాదు, ఆత్మలను రక్షించే వ్యక్తులకే కాదు, జీవితంలో ఏదైనా సాధించాలని నడుం గడితే, అది శరీర సంబంధంగానైనా ఆత్మ సంబంధంగానైనా పెట్టుకున్న గురి మీద దృష్టి పెట్టాలి. నిద్రమోహం వేసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెధవ బతకూడదు. అది నేను చెప్పేది. పెద్ద పెద్ద ఎచ్చులు మాటలు మాట్లాడి, నేను అది కావాలనుకుంటున్నా, నేను ఇది కావాలనుకుంటున్నా, నేను అది చదవాలనుకుంటున్నా, నేను ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నానని పెద్ద పెద్ద డైలాగులు వేసి దాని మీద దృష్టి పెట్టకుండా మధ్యలో వచ్చే చెత్త మీద నువ్వు దృష్టి పెడితే ఫైనల్లో బలహీనుడుగా, అర్భకుడుగా, అల్పుడుగా, అల్పురాలిగా తేల్తావు. కొంతమంది మారు మనసును నిర్లక్ష్యం చేస్తారు, ఆలస్యం చేస్తారు. రక్షణ నిర్లక్ష్యం చేస్తారు, ఆలస్యం చేస్తారు. కొంతమంది అభిషేకంతో నింపబడ్డ కొరకు నా ముందు కనిపెట్టుకోమంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది సేవకు రమ్మంటే ఆలస్యం చేస్తారు. కొంతమంది సేవలోకి వచ్చినా పరిగెత్తరా నాయన అన్నా కూడా పరిగెత్తకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోతారు. ఇక్కడ కూర్చున్న ఈ రౌండింగ్లో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని దయచేసి కొంచెం ఈ కాల విలువను తెలుసుకొని మీరు జాగ్రత్త పడితే ధన్యులు. ఏడి సేవలే పోరా పుల్లయ్య అంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. లేదన్నా ఇది ఆలోచించాల్సిన విషయం అంటే దా మోకాళ్ళే
మోకాళ్ళే. కొంతమందిని చూస్తాను, చేసింది ఘోరంతా చేసింది, ఎంతో చేసినట్టుగా ఫీల్ అయిపోయి టైంని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇంకా ఎంత చేయాలి? నీతో పాటు జీవించిన వ్యక్తులే నువ్వు ఎప్పటికీ రీచ్ కాలేనంత శిఖరాగ్రానికి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారో తెలుసా? ఫస్ట్ దేవుని కృప కాదని నేను అనను. ఆ కృప ఎక్కడ వర్కౌట్ చేసిందో తెలుసా? టైంని సద్వినియోగం చేసుకునే దగ్గర వర్కౌట్ చేసింది వాళ్ళని. అందుకే వాళ్ళ వల్ల అయింది, నీ వల్ల ఎందుకు కావటల్లా అంటే అక్కడ లాస్ అవుతుంది టైం దగ్గర. అదే నువ్వు టైం విషయంలో మెళకువగా ఉంటే, సిద్ధపాటుకు నీకు అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి జాగ్రత్త పడితే రాబోతున్న భవిష్యత్తు నీకే. అదొక ఆశీర్వాదకరమైన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు. కానీ నువ్వు అలాంటి దాన్ని నిర్లక్ష్యం చేసి వ్యర్థమైన వాటిల్లో ఆకర్షణలో పడిపోయి నువ్వు పలికిన మాటలేంది, నువ్వు చేసిన తీర్మానాలేంది, నువ్వు పెట్టుకున్న లక్ష్యాలేంది, ప్రజెంట్ నువ్వు చేస్తుంది ఏంది, దేవుడికి ఏ మాటలు చెప్పావు, కుటుంబ సభ్యులకి ఏ మాటలు చెప్పావు, నీ మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్న వాళ్ళని మోసం చేసి లోకాశల్లో పడిపోయావు. అల్ప విజయాలతో ఆనందపడిపోయి రాజీ పడిపోయి బతుకుతున్నావు. సరి చేసుకో. దేవుడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన పిలుపు. ఇకనన్నా జాగ్రత్త పడతావా? ఇకనన్నా బుద్ధి తెచ్చుకుంటావా? ఇకనన్నా మార్పు చెందుతావా అని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నాయన, రేపటికి రూపం లేదు, ఎప్పుడు ముగించబడేదో యాత్ర తెలియదు. ఇదిగో పైన ఎండ కొడతంటే కింద నోరు తెరుస్తున్నావు. మరి అగ్ని అంటే ఏందనుకున్నావు? అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు నరకములో. దాని నుంచి నిన్ను కాపాడటానికి యేసయ్య వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ మందిర ప్రతిష్టారాధన రోజున నీ బ్రతుకును ప్రతిష్ఠిస్తావా దేవునికి? నీ ప్రాణాత్మ దేహములను ప్రతిష్ఠిస్తావా దేవునికి? మారు మనసు పొంది రక్షణ పొంది నీ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకో. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టాలి, ఆరిపోయిన తర్వాత ఏమీ కనపడదు నాన్న. పగలున్నంత వరకు పని చేయవలను, వెలుగున్నంత వరకు పని చేయవలన, తర్వాత చీకటి వచ్చినప్పుడు ఎవరినో ఏది చేయనేరడం. జాగ్రత్త పడదాం. నీ కుటుంబ సభ్యులకు సువార్త ప్రకటించాలన్నా, నీ ఇరుగు పొరుగులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నీ సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, గ్రామానికి, పట్టణానికి, ప్రదేశానికి నువ్వు క్రీస్తుని పరిచయం చేయాలంటే ఇదే టైం. ఎక్కడోళ్ళు అక్కడ జాగ్రత్త పడండి, పట్టుబట్టండి. తండ్రి, నీకు వందనాలు. ఎంతో విలువైన విషయాలు బిడ్డలకు అందించావు. ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. వారి అంతరంగాలు శుద్ధి చేయండి. నీ మాటల్లో వాటి విలువను గుర్తెరిగి వాళ్ళ జీవితాలు వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ కాకుండా, ఇహపరములను సాధించుటకు వారు సరిగా సమయమును వెచ్చించే కృప దయచేయి. బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడున్న వాళ్ళలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని నేను రక్షణ పొందుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను బాప్తిజము పొందుకున్నాను అన్న దేవుని కృపలో చేతులు ఎత్తారా? సరే, కదిలించండి. ఇట్లా దేవునికి మహిమ దించండి. దాదాపు అందరూ పొందారు. సంతోషం. జాగ్రత్త పడ్డారు. మొదటి 2 మెట్లు ఎక్కారు, ఇంకా 2 మెట్లు ఉన్నాయి దేవుని విషయంలో ఎక్కాల్సినవి. ఇంకా బాప్తిజము పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను ఇంకా పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలా కొద్ది మంది ఉన్నారు, మొత్తం కలిసి 10 మంది కూడా లేరు. దేవుని కృపను బట్టి మిగిలిన అందరూ పొందారు. ఈ కొద్ది మందికి ఆ 10 కంటే తక్కువ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య కూడా నేను చెప్తున్నాను. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే టైము, ఈ టైంను నువ్వు వినియోగించుకో. దేవునికి చెందిన దానివి కా. నీ భవిష్యత్తు భూమి మీదను నిత్య జీవంలో ఉన్నది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు సిద్ధపడితే ఈ కూటమి ముగింపులో బాప్తిస్మం తొట్టి దగ్గరికి వెళ్ళిపో. నువ్వు సిద్ధపడి వెళితే నేను ఇచ్చి వెళ్తాను బాప్తిస్మం.
ఓకే, ఈ టైంను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే మరో సమయం నీకు ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు. ఓకే, రైట్. అలాగే ఈరోజు రక్షణ పొందిన వాళ్ళందరికీ చెప్తున్నాను, దేవుడు ప్రార్థించమని నీకు ఇచ్చిన టైంని పనికి మాలిన వాటిల్లో వేస్ట్ చేయొద్దు. దేవుడు సువార్త ప్రకటించమని నీకు ఇచ్చిన టైంని వ్యర్థమైన వాటిల్లో వేస్ట్ చేయొద్దు. దేవుడు ఆత్మను పొందమని నిన్ను పిలిస్తే ఆత్మను పొందుకోవటానికి నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు సువార్త సేవ చేయమని నిన్ను పిలిస్తే దేనికైనా సరే ఆయన పిలుపు అందుకొని వెంటనే కదులు. లేట్ చేస్తే ఏమీ మిగలదు. చాలామంది అలా నిర్లక్ష్యం చేసి వాళ్ళ అజ్ఞానాన్ని బయలుపరుచుకున్నారు. ఓకేనా? చదువుకుంటున్న పిల్లలారా, ఏవేవో సాధించాలని గొప్ప గొప్ప గోల్స్ కలిగి ఉన్నావు, మంచిదే. కానీ వాటిని రీచ్ అవ్వడానికి నువ్వు టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావో చూడు. నువ్వు టైంని ఎలా గడుపుతున్నావో దాన్ని బట్టి నువ్వేందో నేను చెప్తా. నువ్వు సేవకుడివైనా, సేవకురాలివైనా, విశ్వాసురాలివైనా, నీ దినచర్యలో నీ టైం ఏ విధంగా నువ్వు గడుపుతున్నావో దాన్ని బట్టి నువ్వేందో నేను చెప్తా. నువ్వు నెక్స్ట్ ఏం అవ్వబోతున్నావో నేను చెప్తా. కాబట్టి జాగ్రత్త పడు. బిడ్డలకు కూడా కాల విలువను నేర్పుకో. ఓకేనా? రైట్. ప్రార్థన చేసేసాను, ఇక మనం ముగించుకుందాం. కనుకపడదామా? మరి పరిచర్యకు తోడ్పాటుగా ఏదన్నా కొంచెం అందిద్దామా? మనకున్న దానిలో ఇద్దామా వద్దా? రైట్. నేను అన్న మాట ప్రకారం 12:30 కల్లా కంక్లూజన్కి వచ్చాను. 12:30 అయింది. ఇక ముగింపులోకి వస్తున్నా. అయ్యా, నా దగ్గర నుంచి మొదలు పెట్టండి అయ్యా. పట్టుకో. ఇప్పుడు నేను తిరగాల్సిన అవసరంలా. ఇట్లా మంచిగా ఎండాకాలం అంతా అయిపోయినాక చల్లగా చలికాలం పెట్టుకోవచ్చు కదా. అప్పుడుకుండే పనులు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిన ఎండ లేదు, కొండ లేదు. ఒట్టి కూర్చున్న వాళ్ళే నోరు తెరుస్తున్నారు. నువ్వు మాట్లాడేవాడికి ఇంకెట్లా ఉంటుంది? కాబట్టి అయినా సరే ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలి. అందుకే ముందుకు వచ్చాం. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వీక్లో మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అందుకని నెక్స్ట్ వీక్ మందిర ప్రతిష్ఠ అట్లా ఆపుతాను. ఆ తర్వాత మళ్ళీ చూస్తాను. ఎందుకంటే అచ్చంగా ఈ పనులతోనే వెళితే మరి వేరే పనులు ఆగిపోతున్నాయి. అందుకని 2 వారాలు 3 వారాలు ఇది తిప్పాం కదా, 1 వారం బ్రేక్ తీసుకొని మళ్ళా మొదలు పెడతాం. రైట్. ఒక మంచి పాట చెప్పేసేయండి, పాడేస్తాను. అలసిపోనీకం పాడేదా? ఎంతమంది ఇష్టపడతారు ఆ పాటని? రైట్. ఎక్కువ ఓట్లు అలసిపోనీకమా పడ్డాయి ఆ అబ్బాయి, అందుకే అదే పాడతాను. అలసిపోనీకుమా అలుపురానీకుమా, ఎన్ని చోట్లకు తిరిగినా దుష్టశక్తులు వదల్లా. తిరగాల్సిన వాడన్నిటికీ తిరిగాం, దుష్టశక్తులు వదల్లా. దేవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు వదిలిపోయిన దరిద్రాలు మీరు తెలుసుకొని ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే యేసయ్యని హృదయపూర్వకంగా మీ జీవితాల్లోకి, మీ బ్రతుకుల్లోకి ఆహ్వానించండి. మీ గృహాల్లోకి, మీ హృదయాల్లోకి బాగుపడతారు. అలసిపోనీకుమా అలుపురానీకుమా, అలసిపోనీకుమా అలుపురానీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన
పాత్రను నీ దివ్య సేవలో నీ దీన పాత్రను అలసిపోనీకుమా అలుపురానీకుమా. బాప్తిస్మానికి ఎవరన్నా సిద్ధపడితే ఇక్కడ ఉన్న వాళ్ళలో లేచి నీళ్ళ దగ్గరికి వెళ్ళండి. అన్న నేను బాప్తిస్మానికి సిద్ధపడ్డాను అన్నవాళ్ళు ఇప్పుడే ఆ బయట వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే లేచి నీళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడండి, ఇచ్చి వెళ్ళిపోతాను. స్తోత్రం. నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించి నూతన సృష్టిగా మారాలంటే ఇదే టైం. రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే, రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే. కృంగిల వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కాపరివై నడిపినావా, కాపరివై నడిపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా. బాప్తిస్మం పొందడానికి సిద్ధపడిన వారు మందిరానికి కుడివైపున బాప్తిస్మాల ట్యాంక్ ఉంది. సిద్ధపడిన వారు త్వరగా బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరికి వెళ్ళండి. దైవజనులు అక్కడికి రాబోతున్నారు. మీకు బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. దేవా నీతో నా జీవితం వసివాడదు మన అనుబంధము. దేవా నీతో నా జీవితం వసివాడదు మన వ్యర్థము కాలేదే నా ప్రయాస ఫలములనే ఇచ్చినావా. వ్యర్థము కాలేదే నా ప్రయాస ఫలములనే ఇచ్చినావా. ఫలితమునే చూపినావా, ఫలితమునే చూపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా. అలసిపోనీకుమా అలుపురానీకుమా. పైకి లేచి నిలబడదాం.
నాకెదురుగా నిలిచి దాడి చేసినను, అంధకారులే నాకెదురుగా నిలిచి దాడి చేసినను, వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినావా, వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినావా, బాహునే చాపినావా, నీ బాహుని చాపినావా, అలసిపోనీకుమా అలుపురానీకుమా, అలసిపోనీకుమా అలుపురానీకుమా, యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, అలసిపోనీకుమా అలుపురానీకుమా, అలుపురానీకుమా, యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దీన పాత్రను, నీ దీన పాత్రను, నీ దీన పాత్రను, నీ దీన నీ దీన పాత్రను, నీ దీన పాత్రను, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా 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 ఆరాధనా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం, దేవా స్తుతి స్తుతి దేవా యేసయ్యా, స్తుతి నజరేయుడా నజరేయుడా, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, అభిషేకమైన ఈ బిడ్డల మీదకి దిగిరా, ఆమేన్. ఈ మందిరంలోనికి దిగిరా, స్తుతి ఈ దాసుని మీదకి దిగిరా, స్తోత్రం ఈ సమాజం మీదకి దిగిరా, స్తోత్రం, ఈ చుట్టుపట్ల ప్రాంతాల మీదకి రా, స్తుతి స్తుతి, ప్రజలను దర్శించు, దర్శించు, వారితో మాట్లాడు, వారి హృదయములను స్వస్థపరచు, స్వస్థపరచు, వారి ప్రాణ ఆత్మ దేహములను స్వస్థపరచు, స్వస్థపరచు, వారున్న బంధకాల్లోంచి విడిపించు, ఆమేన్, దురాత్మలను వెళ్ళగొట్టు, ఆమేన్, పరిశుద్ధ ఆత్మతో నింపు. నింపు నాయనా, స్తుతి స్తుతి స్తుతి. ప్రతి ఒక్కరూ ప్రార్థనా పరులు కావాలి. ఆమేన్, ఇంటికి కనీసం ఒక మోషే ఉండాలి, స్తుతి, చేతులెత్తి గోజాడే బిడ్డలు ఉండాలి, యేసయ్యా, మొర్ర పెట్టే బిడ్డలు ఉండాలి, యేసయ్యా, అంగలార్చే తల్లులు ఉండాలి, ఆమేన్, అంగలార్చే తండ్రులు ఉండాలి. ఆమేన్. ప్రభు ఆ ప్రార్థనా పరులను చేయండి. స్తోత్రం, టైం సెన్స్, కాల విలువ గుర్తుపట్టి చురుకుగా మెళకువగా జీవితాలను సద్వినియోగం చేసుకునే విధంగా బిడ్డలకు కృపనియండి. సేవకులు
విశ్వాసులు భేదం లేకుండా అందరూ జాగరూకులు నడుచుకునే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థించి ఎట్టి వ్యాధి గలవారైనా ఎట్టి రోగం గలవారైనా ఏ విధమైన మంత్ర ప్రయోగ తంతులలో బందీలైనా యేసు నామములో ఆ శాపం, ఆ వేదన, దయ్యములు, ఆ మంత్ర ప్రయోగములు నాశనమగునుగాక, ఆమేన్, లయమగునుగాక. ఆమేన్. గొప్ప విడుదల మా బిడ్డలకు దయచేయండి. గొప్ప స్వాతంత్ర్యం మాకు దయచేయండి. ఇంకా ఎవరు ఇంకా బంధకాల్లో ఉన్నారో, పాప బంధకాల్లో, వారికి విడుదల ప్రకటిస్తున్నారు. ఆమేన్. రోగ బంధకాలు ఉన్నారా, స్వస్థత ప్రకటిస్తున్నారు. ఆమేన్. అప్పుల బంధకాలు ఉన్నారా, విడుదల ప్రకటిస్తున్నారు. ఆమేన్. ఓటమిలో ఉన్నారో జయమునిమ్మని ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. ఇక్కడున్న పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరికీ నీ కృపాక్షేమం కలిగించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.